ఎక్సర్సైజ్ ఫిజియాలజీ చదవాలి. అలా చదివితేనే మనం నిజంగా ట్రైనింగ్ మెథడ్స్లోకి ప్రాక్టికల్గా మనము వెళ్ళగలుగుతాము. ట్రైనింగ్ మెథడ్స్ని యాక్చువల్గా ఎక్సర్సైజ్ ఫిజియాలజీని ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ మెథడ్స్ అని చాలా మంది చెప్తారు, అది కరెక్ట్ కూడా. సో అట్లా మనం నిజంగా అది స్పోర్ట్స్ ట్రైనింగ్ కావచ్చును, లేకపోతే హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి అయినా కానీ మనము ఎక్సర్సైజ్ ఫిజియాలజీని బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఎలా తయారైందంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ఒక్కటి మాత్రమే అని అనుకోకుండా ఎక్సర్సైజ్ ఫిజియాలజీని బాగా డొమైన్స్ పెరిగినాయి, ఆ ఏరియాస్ ఇంకా స్ప్రెడ్ అయ్యి అది ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజీ కానీ, ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ అని, ఎక్సర్సైజ్ జెనెటిక్స్, ఇంకా అడ్వాన్స్కి వెళ్ళిపోయి ఎక్సర్సైజ్ ఎపిజెనెటిక్స్ అనేటటువంటివి చాలా దూరం వెళ్ళిపోయినాయి. అయితే నిన్న ప్రొఫెసర్ కిషోర్ గారు నాకు కొన్ని క్వశ్చన్స్ చేశారు. తర్వాత అవి కంప్లీట్ చేయలేదు నిన్న, ఈరోజు చేస్తానన్నాను. తర్వాత అంతకు మునుపు రోజు కొంచెము లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అంటే డిప్లొమా కోర్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే వాటికి కూడా నేను ప్రిపేర్ చేశాను. ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఒక డిస్ప్లే చూపిస్తున్నాను, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్. అవి మీకు ఈజీగా దొరుకుతాయి. ఇవి వచ్చి యాక్చువల్గా ఏంటంటే ఈ కోర్సెస్ మన యూనివర్సిటీస్కి, మన ఇండియాలో దొరికేటటువంటి కోర్సెస్ డీటెయిల్స్ నేను ఇది లింక్ పంపుతాను. మళ్ళా ఈ యొక్క డాక్యుమెంట్ లింక్ మీకు ఇస్తాను, లేదా ఈ డాక్యుమెంట్ని మీకు పెడతాను మళ్ళీ గ్రూప్లో. దెన్ యూ కెన్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే ఇక్కడ మీరు చూసారంటే నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సొసైటీ ఇంఫాల్ అనేటటువంటి వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఎటువంటి డిప్లొమా లేదు దీనికి సంబంధించి స్పోర్ట్స్ ఫిజియాలజీ, అది బడ్డింగ్ యూనివర్సిటీ. తర్వాత మీకు ఈ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి ఉంది, స్వర్ణిం గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రైవేట్ యూనివర్సిటీ. వీళ్ళు బాగానే చేస్తున్నారు, కానీ వీళ్ళు చాలా డిప్లొమాలు ఇస్తున్నారు. స్పోర్ట్స్ న్యూట్రిషన్, స్పోర్ట్స్ జర్నలిజము, అడ్వెంచర్ స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్, ఫిట్నెస్ మేనేజ్మెంట్ అని ఇస్తున్నారు. సార్ మ్యూట్ అయినట్టున్నారు, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. డిస్కనెక్ట్ అయ్యారు సార్. సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది సార్. సిగ్నల్ ప్రాబ్లం. హలో రాజశేఖర్ గారు, ఆడియో రావట్లేదు, డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఒకసారి ఫోన్ చేస్తారా రామన్ గారు? ప్రాబ్లం ఏంటి సార్కి తెలిసి ఉండదు సార్. అదే ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుంది. అవును సార్. నువ్వు నేను చేస్తాను. సో స్వర్ణిం గుజరాత్ యూనివర్సిటీ ఒకటి, స్వర్ణిం గుజరాత్ యూనివర్సిటీ గుజరాత్లో ఉంది. వాళ్ళు చాలా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా హలో యా హలో వస్తా ఉంది కదా? ఇప్పుడు వస్తుంది జస్ట్ కాసేపు కట్ అయ్యారు. మీరు ఇది డిస్ప్లే రావట్లేదు. ఓకే, రావట్లేదా? డిస్ప్లే రావట్లేదు. వస్తాను. వస్తుంది సార్, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రాబ్లం ఈ రోజు మా డిపార్ట్మెంట్ లో బ్రాడ్బ్యాండ్ డిస్కనెక్ట్ అయింది. నా ఫోన్ నుంచి చేస్తున్నాను, నాకు ప్రాబ్లం ఉంది. ఫోన్ నుంచి హాట్స్పాట్ లో చేస్తున్నాను సార్. కొంచెం ప్రాబ్లం రావచ్చు ఈ రోజు. పర్లేదు చూద్దాం వీలైనంత వరకు. నాకు ఇది ప్రాబ్లం ఉంది. తర్వాత ఏంటంటే వీటన్నిటికన్నా కూడా మనము కిందకి వెళ్తున్నాం మనం డైరెక్ట్ గా. నేను ఐ విల్ ఆన్లైన్ లో అంటే కొంచెం ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా ఇస్తా ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోర్సెస్ చాలా తక్కువ, అంటే $50 $60 ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ హార్వర్డ్ యూనివర్సిటీ కనెక్ట్ చేయొద్దులేండి, జస్ట్ ఆన్లైన్ లో మీకు ట్రబుల్ ఉంది కాబట్టి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. మీకు యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్ గా లింక్స్ ఓపెన్ చేసుకుంటే మీకు హార్వర్డ్ యూనివర్సిటీ డిప్లొమాలు చాలా ఉన్నాయి, ఆన్లైన్ డిప్లొమాస్. మంచి స్టాఫ్ కూడా ఉన్నారు అక్కడ. జస్ట్ ఒక $40 $50
కొన్ని అయితే ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ కోర్సెస్ కానైతే పర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కనెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మీకు బ్యాండ్ విడ్త్ తక్కువ ఉంది కాబట్టి. ఎందుకంటే మళ్ళీ యూ హ్యావ్ టు కంటిన్యూ ది క్లాస్. ఎస్, మళ్ళీ అది అయిపోతుంది. ఇలా చాలా కోర్సెస్ ఉన్నాయి, మీరు ఇవన్నీ చూడండి. లెర్న్ డైరెక్ట్ అనేటటువంటిది కూడా ఒకటి ఉంది. learndirect.com అనేటటువంటి ఇండియాలోనే ఉంది. వాళ్ళు స్పోర్ట్స్ ఫిజియాలజీలో ఇస్తున్నారు, బట్ అది మాత్రం రికగ్నైజ్డ్ కాదు. అదే కలకత్తా యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్నారు డిప్లొమా, కొన్ని టైఅప్ చేస్తున్నారు. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ వాళ్ళు కూడా డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్ ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది. ఇది కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది, ఒక $250 ఆస్ట్రేలియన్ డాలర్స్ వరకు వస్తుంది. తర్వాత శ్రీ యూనివర్సిటీ వాళ్ళు కూడా పెఫీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో చేపిస్తున్నారు. ఈయన జిఎల్ కన్నా గారు కూడా దాన్ని చూస్తున్నారు, ఆ కోర్స్ని ఓవర్సీ చేస్తున్నారు, సూపర్వైజ్ చేస్తున్నారు. ఇట్లా ఈవెన్ ఇంకోటి ఏంటంటే స్టోన్ బ్రిడ్జ్ యూనివర్సిటీ యూకే, వీళ్ళ కోర్సు స్పోర్ట్స్ ఫిజియాలజీలో చాలా బాగుంది. ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది మనకు. అలా కాకుండా అన్నిటికన్నా కూడా ఏంటంటే మనకు ఈజీగా తక్కువ కాస్ట్కి వచ్చేటటువంటిది అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్. ఇక్కడ లాస్ట్లో చూసారంటే ACSM లింక్ ఒకటి ఇచ్చాను. సో ఇది హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేషన్, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. ఇది ఏంటంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎవరైనా ACSMలో గాన ఫుల్ టైం ఆన్లైన్ కోర్స్ కానీ కంప్లీట్ చేస్తే వాళ్ళకి అమెరికన్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా దొరుకుతుంది. అంటే మనం పే చేయాలి, దొరుకుతుంది. సో వీ కెన్ బికమ్ మెంబర్స్ ఆఫ్ ది అమెరికన్ ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ అసోసియేషన్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. దిస్ ఈస్ అ వెరీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, అక్కడ అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ అనేటటువంటిది. దీన్ని మీరు ఒకసారి చూడండి. అండ్ తర్వాత నిన్న కొన్ని డిస్కషన్స్ వచ్చినాయి, సార్ క్వశ్చన్లు వేశారు, అది అబౌట్ ది ప్రీడిస్పోజిషన్ ఆఫ్ ది జెనెటిక్స్ అనేటటువంటిది. దాన్ని నిన్న డిస్కస్ చేసాం మనము, ప్రీడిస్పోజిషన్ ఉందా లేదా అనేటటువంటి దానిపైన. అంటే జీన్స్ నిజంగా మనలో ఉండేటటువంటి జీన్స్ నిజంగా స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ కి అవి దోహదం చేస్తాయా లేదా అనేటటువంటి విషయంలో డిస్కషన్ చేస్తూ కొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే అది నిజమే. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటేనంటే జీన్స్ అనేటటువంటివి డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే జీన్స్ అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనము ఎగ్జాంపుల్ గా మనము కిప్ కైనో అనేటటువంటి ఒక అథ్లెట్ ని మన కన్నన్ పోలేంది గారు మనకు మెన్షన్ చేశారు సెకండ్ డే. ఎందుకు ఏంటి అని అంటే ఆయన అయితే జీన్స్ ఉన్నాయా లేవా అనేది ఇది విధంగా చెప్పలేదు, కానీ బహుశా అది స్పోర్ట్స్ జెనెటిక్స్ పైన సంబంధించినటువంటి అంశం. నేను స్పోర్ట్స్ జెనెటిక్స్ లో కూడా చదివాను చాలా వరకు. దానిలో పాపులేషన్ జెనెటిక్స్, స్పోర్ట్స్ పాపులేషన్ జెనెటిక్స్ అనేటటువంటి ఒక అంశం ఉంది. స్పోర్ట్స్ పాపులేషన్ జెనెటిక్స్ అంటే ఏంటంటే అసలు ఈ యొక్క స్ప్లింటర్ గ్రూప్స్ అంటే ఏంటంటే డయాస్పోరా ఆఫ్ స్ప్లింటర్స్. అంటే డయాస్పోరా అంటే ఒకే లక్షణాలు కలిగి ఉండేటటువంటి వాళ్ళని డయాస్పోరా అంటారు. సో ఈ డయాస్పోరా ఆఫ్ స్ప్లింటర్స్ యాక్చువల్గా ఏంటంటే మనము 1980 నుంచి మనం చూసుకున్నామంటే 1980 మాస్కో ఒలింపిక్స్ నుంచి దాదాపుగా ఇప్పటి వరకు 100 మీటర్స్ ఫైనల్స్ లో నిలబడినటువంటి వ్యక్తులు ఓన్లీ బ్లాక్సే ఉన్నారు. ఒకళ్ళేమో ఒకసారి ఉన్నారు, కానీ 1980 నుంచి దాదాపుగా. ఇప్పుడు ఒకటేంటంటే నేను ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేస్తాను, మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం రీజనింగ్ కూడా ఉండాలి. ఊరికే ఎంతసేపు సైంటిఫిక్ ప్రూవ్ చేయండి. వాట్ ఈస్ ప్రూఫ్? ఆ ప్రూఫ్ అనేది సమ్ టైమ్స్ ఏంటంటే సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్ అంటారు. అంటే ఏంటంటే డైరెక్ట్ గా సైంటిఫిక్ గా ల్యాబొరేటరీలో మనం ప్రూఫ్ చేయలేకపోయినా కూడా పక్కన ఉండేటటువంటి సందర్భాలని కానీ చూసినామంటే దాంట్లో నుంచి ప్రూఫ్ వస్తుంది. ఇదే ఒక ప్రూఫ్. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ అందరి ఫైనలిస్ట్ ఏంటంటే వెస్టర్న్ సహారా లోలాండ్స్ నుంచి వచ్చినటువంటి జీన్ ప్రొఫైల్ కలిగినటువంటి వాళ్ళుగా మనం చాలా మంది ఇందులో ఉన్నారు, ఇంక్లూడింగ్ హుసేన్ బోల్ట్. సో అందువల్ల ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అబౌట్ ఫార్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిది మనం చెప్పవచ్చు ఉంది. బట్ అది ఫస్ట్ పరిజ్ఞానం ఏంటంటే జన్యు శాస్త్రం మొదలైన తర్వాత జెనోమ్ అంటే హ్యూమన్ జెనోమ్ ని డెవలప్ చేసేదానికి చాలా ట్రై చేశారు, డెవలప్ చేసినారు. మనకు దాదాపుగా 25,000 వరకు జీన్స్ మన
సెల్స్ లో ఉన్నట్టుగా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని మొత్తం డెవలప్ చేశారు. అప్పుడు ఉండేటటువంటి నాలెడ్జ్ ప్రకారం నమ్మారు, ఏంటంటే పూర్తిగా నమ్మినారు. డెఫినెట్ గా జీన్స్ అనేటటువంటివి కొన్నిటికి పనికి వస్తాయి, కొన్నిటికి కొన్ని డిసీజ్లు వస్తాయి, దానివల్ల కొన్ని జీన్స్ వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది మాత్రం నమ్మినారు. అయితే ఏంటంటే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే కొత్తగా ఇంకొక జన్యు శాస్త్రంలో ఇంకొకటి పుట్టుకొచ్చింది, దాన్ని ఎపిజెనెటిక్స్ అని అంటారు అనమాట. ఎపిజెనెటిక్స్ అంటే జన్యువులకు పైన ఉండేటటువంటిది, జన్యువులకు మించి. ఏంటి ఎపిజెనెటిక్స్ అనేటటువంటిది? ఏంటంటే జీన్స్ అనేటటువంటివి ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని జీన్స్, అడ్వాంటేజ్ జీన్స్ స్పోర్ట్స్ సంబంధించి ఉన్నప్పటికీ కూడా అవి పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెస్ అయితే మాత్రమే వాటికి సంబంధించిన ప్రోటీన్స్, వాటికి సంబంధించినటువంటి హార్మోన్స్, తర్వాత సెల్ సిగ్నలింగ్ మెకానిజం పనిచేసి మనకు అవసరమైన పర్ఫార్మెన్స్ వస్తుంది అనేది సెకండ్ థాట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏంటి, జీన్స్ ఉన్నాయి, అయితే ఆ జీన్స్ ని మనము ప్రేరేపించగలగాలి. దాన్ని సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ అంటే వాటిని ప్రేరేపించగలిగి అవి ఎక్స్ప్రెస్ అయ్యే విధంగా చూడగలగాలి. దీన్ని ఎపిజెనెటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారు. ఎపిజెనెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎట్లా దీనిలో మళ్ళీ రెండు రకాలుగా మళ్ళీ ఎపిజెనెటిక్స్ లో కూడా ఉంది. అంటే ఎపిజెనోమిక్స్ అంటారు, ఎపిజెనెటిక్స్ అంటారు. ఆ డిస్కషన్ మనకు వద్దులేండి, అది కొంచెం దూరం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ శాస్త్రం ఏంటంటే, అంటే కన్నన్ పోలేంద్ గారు అన్నారు ఆ రోజు, బహుశా ఎక్కువైనా పొద్దున్నే 10 కిలోమీటర్లు పరిగెత్తేవాడు స్కూల్ కి, ప్రాబబ్లీ అది ప్రీడిస్పోజ్డ్, దాట్ ఈస్ అ ప్రీడిస్పోజిషన్ అని. ఇట్ మే నాట్ బి జీన్స్, that itself is a epigenetics, that is an epigenetic training. అంటే ఏంటంటే అతను పొద్దున్నుంచి ఇప్పుడు అలానే అందరు పొద్దున్నే స్కూల్కి 10 కిలోమీటర్లు అప్పుడు పరిగెత్తకపోయినా కూడా తర్వాత ప్రాక్టీస్ చేసినా కూడా వాళ్ళు కూడా ఛాంపియన్స్ అవ్వచ్చు కదా, కావడం లేదు కదా మరి అనేటటువంటిది. ఇంకోటి కూడా చెప్తున్నాను నేను, ఇప్పుడు మీరు కెన్యన్ అథ్లీట్స్ చూసారంటే, కెన్యన్ అథ్లీట్స్ కానీ ఈథియోపియన్ అథ్లీట్స్, ఎస్పెషల్లీ హైలాండర్స్ అంటారు, కెన్యన్ హైలాండర్స్ అని అంటారు. అంటే ఏంటంటే కెన్యాలో ఒక ప్లేస్ ఉందండి, రిఫ్ట్ వ్యాలీ అని చెప్పి, రిఫ్ట్ వ్యాలీ అని అంటారు దాన్ని. అందులో ఒక చిన్న టౌన్ ఐటన్ అని ఉంది, అది వెరీ హై ఆల్టిట్యూడ్, 3000 meters అబౌవ్ ద సీ లెవెల్ ఉంటుంది అది. అందులో పాపులేషన్ చాలా తక్కువ మంది, 2000-3000 పీపులే ఉంటారు. ఇట్స్ ఎ స్మాల్ విలేజ్. అక్కడి నుంచి దాదాపు 40 మంది వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ వచ్చారు ఆ చిన్న విలేజ్ నుంచి. అక్కడ ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది ఈరోజు, ఐటన్ హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్. అందరూ అక్కడ పోయి ట్రైన్ అవుతుంటారు. ఇది ఎప్పుడు బయటపడి 1960s నుంచి అక్కడ పోయి బ్రిటిషర్స్, లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ అందరూ ట్రైన్ అవుతున్నారు. మరి వాళ్ళు ట్రైన్ అయినప్పుడు వాళ్ళు గెలవాలి కదా, మరి ఎందుకు గెలవట్లేదు? అక్కడ హై ఆల్టిట్యూడ్ లో ట్రైన్ అయిపోతే, లేదా కెన్యాలో వెళ్ళి ట్రైన్ అయిపోతే వాళ్ళు గెలవాలి కదా. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ లేదు అని అనుకుంటే, ఇఫ్ ఆల్ ఆర్ ఈక్వల్ అని అనుకుంటే వాళ్ళు గెలవాలి. ఎక్కడో రేర్ గా 1 or 2 ఇన్సిడెన్సెస్ లో మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే ఎపిజెనెటిక్ ఎఫెక్ట్స్. అంటే ఏంటంటే జీన్స్ ని మనము ఎక్స్ప్రెస్ చేసే విధంగా, అవి బాగా ఇదయ్యే విధంగా కూడా మనము ఎన్ని రకాలు ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంటే, ఎక్సర్సైజ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, మనం తినేటటువంటి న్యూట్రియంట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం తీసుకునేటటువంటి రెస్ట్ రికవరీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనం ఫ్యాక్టర్స్ అన్నమాట. ఎందుకంటే జీన్స్ వెరీ సెన్సిటివ్ అండ్ సమ్ న్యూట్రియంట్స్ ఎస్పెషల్లీ. అందుకనే ఈ రోజు కొత్త శాస్త్రం ఏంటంటే స్పోర్ట్స్ న్యూట్రిజెనోమిక్స్. స్పోర్ట్స్ న్యూట్రిషన్ దాటేసాం, స్పోర్ట్స్ న్యూట్రిషన్ నుంచి మళ్ళీ దాటాం. స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో ఏమవుతుందంటే మళ్ళీ ఇప్పుడు జీన్స్ ని ట్యాకిల్ చేసేటటువంటి న్యూట్రిషన్, స్పెషల్ గా స్పోర్ట్స్ న్యూట్రిజెనెటిక్స్ ఆర్ ఎక్సర్సైజ్ న్యూట్రిజెనెటిక్స్ అని అంటారు. అంటే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి మనము ఏ విధంగా న్యూట్రిషన్ ఇవ్వాలి, సో దట్ నిన్ననే మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను, న్యూట్రిషన్ అనేటటువంటిది ఎంత బ్యూటిఫుల్ గా ప్లే చేస్తుంది. ఈవెన్ బఫర్ సిస్టమ్ ఎలిమినేషన్ లో కూడా న్యూట్రిషన్ ప్లేస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అలానే ఇప్పుడు చెప్తాను, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, న్యూట్రిషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. నాలెడ్జ్ ఆఫ్ న్యూట్రిషన్ ఐఎమ్ టెల్లింగ్ యూ. దట్ ఈస్ వై ఈరోజు న్యూట్రిజెనెటిక్స్ అనేటటువంటిది, న్యూట్రిజెనెటిక్స్ అనేటటువంటిది ఎంత దూరం వెళ్ళింది స్పోర్ట్స్ న్యూట్రిజెనెటిక్స్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మొన్న మనము మజిల్ గురించి, మజిల్ యొక్క సబ్స్ట్రేట్స్ గురించి, అంటే
ఎనర్జీ ఉత్పత్తి అయ్యేటప్పుడు ఏ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ మొదలుపెట్టిన వెంటనే మొట్టమొదటి మనం ఖర్చు పెట్టేటప్పుడు మజిల్ ఫాస్ఫాజన్స్. ఆ మజిల్ ఫాస్ఫాజన్స్ ఏవేవి? అడ్మిసిన్ ట్రైఫాస్, ఏటీపీ అండ్ సిపి, క్రియేటిన్ ఫాస్ఫేట్. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మళ్ళీ చూడండి, క్రియేటిన్ లెవెల్స్ ఒక్కొక్క ఇండివిజువల్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. అది అగైన్ జెనెటిక్స్. అంటే ఒక వ్యక్తి మజిల్లో ఎంత క్రియేటిన్ ఉంటుంది అనేది జెనెటిక్స్. సో క్రియేటిన్ ఫాస్ఫేట్ జీన్స్ ఆర్ దేర్ అండ్ సో మజిల్ వేరియంట్స్ ఉంటాయి. అది ఒకటి. ఎంత ఏటీపీ మజిల్లో ఉండాలి అనేటటువంటిది కూడా ఇట్ డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అయితే ట్రైనింగ్ అనేది డెఫినెట్ గా వాటిని కొంత ఇంప్రూవ్ చేస్తుంది. బట్ కొన్ని విషయాల్లోకి వస్తే న్యూట్రిషన్ అనేటటువంటిది ఎంత బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటే నాలెడ్జ్ అనేది నేను చెప్తాను అండి. ఇప్పుడు క్రియేటిన్ ఫాస్ఫేట్ గా మారేదానికి రెండు అవసరం కావాలి. క్రియేటిన్ కావాలి, ఫాస్ఫేట్ కావాలి. మనకు ఫాస్ఫేట్ అయితే లభిస్తుంది కాల్షియం ఫాస్ఫేట్ నుంచి వచ్చినప్పుడు, అంటే ఎముకల నుంచి ఆస్టియోక్లాస్ట్ నుంచి వచ్చినప్పుడు ఫాస్ఫేట్ లభిస్తుంది. క్రియేటిన్ ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే క్రియేటిన్ షుడ్ బి క్రియేటెడ్ ఎండోజెనస్లీ. అంటే క్రియేటిన్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. క్రియేటిన్ ని తింటే డైరెక్ట్, ఇప్పుడు యాక్చువల్గా చాలా మోసాలు కూడా జరుగుతాయి స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో. కొన్ని మోసాలు ఏంటంటే క్రియేటిన్ సప్లిమెంట్స్ ఉన్నాయి, క్రియేటిన్ డైరెక్ట్ గా నోట్లో వేసుకుని అది కాదు అబ్జార్బబుల్ అండ్ డైజెస్టబుల్. కానీ క్రియేటిన్ బాడీ ఎండోజెనస్ గా సృష్టిస్తుంది. దేని ద్వారా సృష్టిస్తుంది అంటే క్రియేటిన్ ఇస్ క్రియేటెడ్ ఓన్లీ త్రూ ల్యూజైన్ అండ్ ఐసోల్యూజైన్ అనేటటువంటి రెండు ప్రోటీన్ల ద్వారా. అందులో గ్లైసిన్ అనేటటువంటి ఒక ఎండ్ ఉంటుంది లూజిన్ లో. ఈ గ్లైసిన్ అనేటటువంటి ప్రోటీన్ ని కానీ మనం ఐసోలేట్ చేసి మనం తినగలిగితే సపరేట్ గా, దట్ విల్ గో డైరెక్ట్లీ. అంతేగాని డైరెక్ట్ గా క్రియేటిన్ తింటే పనికి చేయదు. అంటే ఇప్పుడు నాలెడ్జ్ చూసారా ఇక్కడ. సో మనకు గ్లైసిన్ అనేటటువంటి ఒక నైట్రోజన్ ఎండ్ ఉండేటటువంటి ఒక ప్రోటీన్ ని మనము ఐసోలేట్ చేసి, ఇది రైస్ లో నుంచి ఐసోలేట్ చేస్తారు. ఇది కూడా రైస్ లో నుంచి ఐసోలేట్ చేస్తారు, లేదా ల్యాంబ్ దీంట్లో నుంచి మీట్ లో నుంచి ఐసోలేట్ చేస్తారు ఈ ప్రోటీన్ ని. మనకు తెలుసు ఎన్నో రకాలైనటువంటి అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అందులో గ్లైసిన్ అనేటటువంటి ఈ అమైనో యాసిడ్ అనేటటువంటిది డైరెక్ట్ గా ఇట్ కాజెస్ ఫర్ ది క్రియేటిన్. సో ద క్రియేటిన్ ఈజ్ సప్లైడ్ టు బికమ్ క్రియేటిన్ ఫాస్ఫేట్. సో నాలెడ్జ్ ఆఫ్ ది న్యూట్రిషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. అట్లా చూసారా, న్యూట్రిజెనోమిక్స్ అనేటటువంటిది ఎట్లా అంటే క్రియేటిన్ క్రియేట్ చేసేటటువంటి జీన్స్ పైన డైరెక్ట్ గా ఈ యొక్క అమైనో యాసిడ్ వర్క్ చేస్తుంది. ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్ ని అది ఉత్తేజపరిచి ఎంఆర్ఎన్ఏ ద్వారా మనకు అవసరమైనటువంటి క్రియేటిన్ అనేటటువంటి ఒక ప్రక్రియని, క్రియేటిన్ క్రియేషన్ ప్రక్రియ, మనకి గ్లైకాలసిస్ లాగానే క్రియేటిన్ సింథేజ్ అనమాట. క్రియేటిన్ సింథేజ్ అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసి, అంటే ఒక ఎంజైమ్ ఆ ప్రాసెస్ లో ఇది వచ్చి మనకు క్రియేటిన్ ని మనకు తొందరగా అందిస్తుంటారు. అంటే దిస్ ఇస్ అంటే ఏంటంటే ఒకటండి, ఇప్పుడు మనకు నాలెడ్జ్ పెరుగుతా ఉంది, అది ఇంకేం లేదు. మనం లోపలికి బాగా తొంగి చూస్తున్నాం, ఇంకా చాలా పెద్ద మైక్రోస్కోప్స్ తో తొంగి చూస్తున్నాం. కాబట్టి ఆ నానో విజన్ మనకు ఏమవుతుందంటే మనకు అస్సలు ఏం జరుగుతోంది బాడీలో అని మనకు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అంటే పైన చదవడమే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ. ఇంకా లోపలికి వెళ్తే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ తెలుసుకొని చాలా మంది వెస్టర్న్ ట్రైనర్స్ అందుకే నేను మొన్న కూడా ఏమన్నానంటే, కోచ్ ఒక్కళ్ళే కాకుండా ప్లీజ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్, ఎపిజెనెటిక్స్ ఎక్స్పర్ట్స్ ని కలవండి. ఎపిజెనెటిక్స్ సంబంధించిన, అంటే స్పోర్ట్స్ ఎపిజెనెటిక్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ ని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళందరినీ కలుసుకొని ట్రైనింగ్ అనేది తయారు చేసుకుంటే డెఫినెట్ గా యాక్చువల్ గా మనకు జెనెటిక్ పూల్, ఎక్సలెంట్ జెనెటిక్ పూల్, స్ప్రింటర్స్ కి, మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ కి ఎక్సలెంట్ జెనెటిక్ పూల్ ఉంది మనకు. మహారాష్ట్రలో జెనెటిక్ పూల్ ఉంది మిడిల్ డిస్టెన్స్ రన్నర్స్ కి, కేరళ, తమిళనాడులో స్ప్రింటర్స్ కి జెనెటిక్ పూల్ ఉంది. సో మనం ఏంటంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ దిస్ పర్టికులర్ సిస్టమ్ మన దగ్గర ఉండే ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సైన్స్ సిస్టమ్, నేను ఓపెన్ గా చెప్తాను, కొద్దిగా హిపోక్రసీ ఎక్కువ మన వాళ్ళల్లో. అంటే తొందరగా యాక్సెప్ట్ చేయరు. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ మనం నేర్చుకోవాలి అని యాక్సెప్ట్ చేయకుండా అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మనం తొందరగా గ్రూప్స్ లాగా తయారు చేయాలి. ఎందుకు చెప్తున్నాను, ఈరోజు మనకు ఇండెక్సేషన్ ఇవి ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. జర్నల్ ఇండెక్సేషన్, రీసెర్చ్ ఇండెక్సేషన్, కాన్ఫరెన్స్ ఇండెక్సేషన్. Number 1 is a Scopus indexation. You know what is number 2? Number 2 is Chinese repository of knowledge forum. ఏందండి
వాళ్ళు ఏమో నాలెడ్జ్ ఫోరం డెవలప్ చేసుకున్నారు, వాళ్ళు ఒక రిపాజిటరీ పెట్టుకున్నారు, వాళ్ళు దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్, ఎంతగా డెవలప్ అవుతున్నారు. అంటే ఆ చైనీస్ ఇండెక్సేషన్ లో కూడా యూజీసీ రికగ్నైజ్ చేసింది జర్నల్స్ ని, అది చూడండి కావాలంటే. బట్ ఇండియాలో ఉండేటటువంటి ఇండెక్సేషన్ లో మన వాళ్ళు ఏది రికగ్నైజ్ చేయలేదు. యూజీసీ ఎందుకు చేయలేదు? ఇండియాలో ఉండే ఇండెక్సేషన్ కంపెనీస్ మళ్ళీ కమర్షియల్ గా తయారవుతున్నాయి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఓకే, అది పక్కన పెడదాం. ఇట్లా నాలెడ్జ్ అనేది, స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా పనిచేస్తుందని చెప్తున్నాను నేను. అలానే ఇంకొక రెండు చెప్తాను చూడండి, చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎలా డిస్కనెక్ట్ అయిందండి. Jordan destroyed and avoided. కొన్ని ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తాయి, యాజ్ ఇట్ ఈస్ గా. హలో, నౌ ఇట్ ఈస్ ఆడిబుల్ అండి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగింది, ఫ్యూ సెకండ్స్ అంతే. ఓకే ఓకే ఓకే. సో ఏంటంటే కొన్ని డైరెక్ట్ గా మనకు ఎలా పనిచేస్తాయని నేను చెప్తా. కొన్ని పనిచేస్తాయి, కొన్ని సప్లిమెంట్స్ దే ఓంట్ బయోడిగ్రేడబుల్, అంటే ఏంటంటే డైజెస్టబుల్ కావు. సో ఈ నాలెడ్జ్ ఉండాలి, డైజెస్టబుల్ కావు, అటువంటివి మనం ఐసోలేట్ చేసి తీసుకోగలిగితే, అందుకని ఐసోలేట్ చేయొచ్చును, లేకపోతే డైరెక్ట్ గా ఆ ఫుడ్స్ తీసుకోగలిగితే మనకేంటంటే ఆ పర్టికులర్ న్యూట్రియంట్స్, అవి అమైనో యాసిడ్స్ కావచ్చును, లేకపోతే మినరల్స్ కావచ్చు, లేకపోతే కార్బన్ స్ట్రక్చర్స్ కావచ్చును, లైక్ ఫినాల్స్, పాలిఫినాల్స్. ఫినాల్స్ అంటే ఓన్లీ కార్బన్ స్ట్రక్చర్, సిసి అటాచ్ ప్లస్ సిక్లియస్ అటాచ్డ్ ఉంటాయి. కార్బన్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ కార్బన్ స్ట్రక్చర్స్. ఇవేంటంటే కొన్ని డైరెక్ట్ గా న్యూక్లియస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాయి డైరెక్ట్ గా అనమాట. పాలిఫినాల్స్ లైక్ ఫ్లేవనాయిడ్స్ కానీ క్యాటెచిన్స్. ఇందులో అసలు నేను ఒకటి చెప్తాను, అసలు ఇండియన్ ఆయుర్వేద డైట్ ని కానీ పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా రీసెర్చ్ చేస్తే వీ కెన్ ప్రొడ్యూస్ టాప్ స్పోర్ట్స్ మ్యాన్. అంటే వాళ్ళకి మంచి న్యూట్రిషన్ దొరుకుతుంది. అసలు చాలా అది ఒకటి చెప్తాను. ఒకటి ఏంటంటే, నేను ఎండోక్రైనాలజీ కూడా కంప్లీట్ చేసేస్తాను ఈ రోజే. ఇవి 2-3 ఎందుకంటే కిషోర్ గారు అడిగినారు కాబట్టి కొంచెం ఇన్డెప్త్ గా నేను చెప్తున్నాను. నేను ఏంటంటే డైరెక్ట్ గా మనకి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కొన్ని చెప్తా. ఇప్పుడు మైటోకాండ్రియాలో బీటాక్సిడేషన్ వల్ల మనకు ఏటీపీ వస్తుంది. సో ఫ్యాటీ యాసిడ్స్ మనకు బర్న్ అవుతాయి అనేటటువంటిది మనకు తెలుసు. అక్కడ ఏంటంటే ఎక్స్టర్నల్ లేయర్ అండ్ ఇంటర్నల్ లేయర్ మైటోకాండ్రియాలో ఎలా ఉంటుందంటే, ఆ లోపలికి అక్కడ డిఫరెంట్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటిల్ని అసిటైల్ కోఎంజైమ్ లోపలికి పంపించేదానికి ట్రాన్స్పోర్టర్స్ ఉంటాయి. అలా అలానే తర్వాత బీటా ఆక్సిడేషన్ సైకిల్లో నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్లేదని కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే ట్రాన్స్పోర్టర్ ఏంటంటే కార్నిటైన్ ట్రాన్స్పోర్టర్స్ అంటారు. అసిటైల్ కోఎంజైమ్ కార్నిటైన్ ట్రాన్స్పోర్టర్, సిపిటీస్ అంటారు. కార్నిటైన్ పాల్మిటాయిల్ ట్రాన్స్ఫరేజ్ ఏ అనేటువంటి ఒకటి ఉంటుంది. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవద్దండి, ఏమొద్దు. సో ఎంజైమ్ దాట్ కాజెస్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ది అసిటైల్ కోఎంజైమ్ ఇంటు ది మైటోకాండ్రియా. ఇది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఏది జెనెటిక్ స్ట్రక్చర్ లో డిఫరెన్స్ ఉండడం వల్ల లోపలికి వెళ్ళేటటువంటిది. సో జెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే జెనెటిక్స్ ని మనం వాడుకోవాలి పూర్తి స్థాయిలో. అది పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెస్ అవ్వాలంటే, సిపిటి అంటే కార్నిటైన్ ఒక జీన్ ఎక్స్ప్రెస్ అవ్వాలంటే మనకు ఈ సిపిటి డైరెక్ట్ గా తీసుకుంటే సరిపోదు. దానికి మనకి ఏం చేయాలంటే కోఎంజైమ్ ఒకటి ఉంది, క్యూటెన్ అని. కోఎంజైమ్ క్యూటెన్ అనేది అది దొరుకుతుంది టాబ్లెట్. అది డైరెక్ట్ గా తీసుకోవచ్చు. కోఎంజైమ్ క్యూటెన్ తీసుకుంటే ఏమవుతుందంటే బీటా ఆక్సిడేషన్ ప్రొసీజర్ లో ఈ యొక్క ఎంజైమ్ ని బెటర్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ ఎంజైమ్ ఏమవుతుందంటే ఈ యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్ పైన బెటర్ గా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఏంటంటే కొన్ని డైరెక్ట్ గా తీసుకోకూడదు, కొన్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అంటే ఏంటంటే కోఎంజైమ్ క్యూటెన్ అనేటటువంటిది ఏం చేస్తుందంటే ఇట్ ఎన్హాన్సెస్ ది పొటెన్సీ ఆఫ్ ది క్యారియర్ సిస్టమ్ ఇంటూ ది మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలోకి ఫ్యాట్స్ ని తీసుకెళ్లేటటువంటి ఒక క్యారియర్ సిస్టమ్ ని ఈ యొక్క డిఫ్యూజన్ ని మనకు ప్రోగ్రెస్ చేస్తుంది. సో ఇట్లా ఉన్నాయా. దాంతో పాటు ఇంకొకటి చెప్తున్నాను, మనకు ఆవాలు తెలుసు. ఎవరన్నా ప్రపంచంలో ఆవాలు యూజ్ చేస్తారా? యూరోప్ లో నో. పసుపు యూజ్ చేస్తారా? నో. మీరు కావాలంటే చూడండి, మిరియాలు ఈ మధ్య యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పసుపు మనము వంట చేసేటప్పుడు ఏంటంటే సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ అంటే ఏంటంటే పోపు పెడతాం. ఏంద్రైనా పోపు గురించి చెప్తున్నాడే, సైన్స్ గురించి చెప్పకుండా.
ఎందుకంటే మనము వండేటటువంటి పద్ధతి కూడా అవి ఆ న్యూట్రియంట్స్ డెస్ట్రాయ్ కాకుండా అవి తీసుకెళ్తాయి. పసుపులో కర్క్యూమిన్ అని ఒకటి ఉంటుంది, పెప్పర్ అంటే బ్లాక్ పెప్పర్ లో పెపరిన్ అని ఒకటి ఉంటుంది, పెపరిన్స్ అని. ఆవాల్లో అయితే 20 అమైనో యాసిడ్స్ అన్ని ఉంటాయి, all 20 amino acids. Try to understand, that is the only diet which has all 20 amino acids, all minerals. మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఆవాల్ని, ఆవాలు ఏమి ఆవ గింజల్ని వారి యొక్క ప్రొఫైల్ చూస్తే వాటిని ప్రతి ఒక్కటి విడివిడిగా అవి డైరెక్ట్ గా జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ పైన పనిచేస్తాయి. ఎందుకంటే నేను అందుకనే బాగా వంట కూడా నేర్చుకున్నా ఈ మధ్య, మంచి కుక్ అయినా. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవాలి కాబట్టి స్పోర్ట్స్ న్యూట్రిషన్ లో ఎలా కుక్ చేస్తే అది నిజంగా అక్కడికి వెళ్తుంది. అంతేగాని జనరల్ గా స్పోర్ట్స్ హాస్టల్ అది కూడా చూసారు, బ్యాడ్ ప్రాక్టీస్ ఏదో కుక్ చేసేస్తారు, ఫ్రూట్స్ పెట్టేస్తారు, నాన్ వెజిటేరియన్ పెట్టేస్తారు, అది ఏంటి చూడరు. అంటే స్పోర్ట్స్ న్యూట్రిషన్స్ లేరు కాబట్టి. సో ఇలా ఏంటంటే ఎపిజెనెటిక్స్ అనేటటువంటిది మీరు మర్చిపోవద్దు, ప్రతి చోట అవి పనిచేస్తుంది. అయితే జెనెటిక్స్ అనేది లేకుండా ఎపిజెనెటిక్స్ అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే జెనెటిక్స్ ఉండి బాగా మీకు జీన్స్ గాన మనకు అడ్వాంటేజ్ జీన్స్ ఉండి దాన్ని ఉపయోగించుకుంటే బాగా ట్రైనింగ్, న్యూట్రిషన్, రెస్ట్ అన్ని ఇస్తే బాగానే ఉంటుంది. లేకపోతే మాత్రం అంత అడ్వాంటేజ్ ఉండదు. ఓన్లీ జీన్స్ ఉన్నాయి కదా నేను ఛాంపియన్ అయిపోతానంటే అది కుదరదు మళ్ళీ. అందువల్లనే రెండు చాలా ఇంపార్టెంట్ గా మనం ముందుకెళ్ళాలి. ఇది సో మై స్టాండ్ ఈస్ దేర్ ఈస్ అ ప్రీడిస్పోజిషన్ ఫర్ జీన్స్ ఫర్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్. జీన్ ప్రీడిస్పోజిషన్ ఫర్ అంటే నేను మాత్రం నా స్టాండ్ ఏంటంటే జీన్స్ అనేటటువంటివి స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ పైన డెఫినెట్ గా ప్రత్యక్షమైనటువంటి ఇది సంబంధం కలిగి ఉంది. దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది నా స్టాండ్. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి అడిగారు ప్రొఫెసర్ కిషోర్ గారు, అదేంటంటే ఇది యాసిడ్ బేస్ బ్యాలెన్స్ గురించి. బట్ నిన్ననే చెప్పాను నేను యాసిడ్ బేస్ బ్యాలెన్స్ గురించి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రైనింగ్ లో నిన్న మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కువ ప్రోటాన్స్ రిలీజ్ అయ్యి అసిడిటీ పెరుగుతుంది, లేదా లాక్టేట్ రిలీజ్ అయిన దానివల్ల. యాక్చువల్ గా అయితే ఒకటి మళ్ళా గుర్తు చేసుకోండి, హైడ్రోజన్ అయాన్స్ అనేది ఓన్లీ త్రూ లాక్టిక్ యాసిడ్ మాత్రమే వస్తాయని కాదు, డిఫరెంట్ ప్రాసెస్ లో హైడ్రోజన్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి టోటల్ గా యాక్చువల్ గా బ్లడ్ pH తగ్గుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ విడిపోయి లాక్టేట్ మరియు హైడ్రోజన్ అయాన్ గా అయిన దాని వల్ల మాత్రం కాదు, ఇంకా కొంచెం వేరే సోర్సెస్ నుంచి వస్తాయి, బట్ తక్కువగా వస్తాయి. బట్ మనం ట్రైనింగ్ లో మాత్రము VO2 max మెజర్ కన్నా కూడా మనము డైరెక్ట్ గా ఆన్ ద ఫీల్డ్ వెరీ స్మాల్ ఎక్విప్మెంట్ తో వెరీ లెస్ ఎక్స్పెన్సివ్ గా మనం ఎలా ఒక వ్యక్తిని ఒక ట్రైన్ చేసేటప్పుడు చూడొచ్చును అంటే వాళ్ళ యొక్క లాక్టిక్ యాసిడ్ టాలరెన్స్ ని మనం చూడవచ్చు. లాక్టిక్ యాసిడ్ టాలరెన్స్ ని మనం చూసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే లాక్టిక్ యాసిడ్ టాలరెన్స్ 4 mmol/L అనేది అక్కడి నుంచి చూస్తారనమాట. అక్కడ వరకు ఓకే, నో ప్రాబ్లం, బాడీ కెన్ హ్యాండిల్ అప్పటి వరకు. సో 4 mmol వరకు లాక్టేట్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఉన్నా కూడా ఏంటంటే నో ప్రాబ్లం. మోనో ప్రాబ్లం అంటే ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ తగ్గిపోదు, బట్ స్టిల్ కొంత తగ్గిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా అసిడిటీ పెరిగితే, బ్లడ్ లో అసిడిటీ పెరిగితే, నేను నిన్ననే చెప్పిన 7.35 to 7.45 మధ్యలో కంపల్సరీగా pH ఉండాలా. అటు తగ్గితే అంటే అసిడిక్ స్ట్రెంగ్త్ పెరిగినా, అటు పెరిగిన ఆల్కలైన్ స్ట్రెంగ్త్ పెరిగినా కూడా చాలా వరకు ఎంజైమ్స్ పని చేయవు, సెల్ సిగ్నలింగ్ మెకానిజం చాలా వరకు పనిచేయవు. అందువల్ల మనం ఏంటంటే బ్లడ్ pH ని కూడా మానిటర్ చేయాలి ట్రైనింగ్ లో. బ్లడ్ pH ని మానిటర్ చేయాలా. బ్లడ్ pH ని ఇండైరెక్ట్ గా ఎలా, ఎందుకంటే బ్లడ్ pH ని డైరెక్ట్ గా ఇన్వేసివ్ మెథడ్స్ లో అయితే చేయొచ్చును, కానీ హ్యాండ్ హెల్డ్ బ్లడ్ pH మీటర్స్ ఉన్నాయి, బట్ వెరీ కాస్ట్లీ. అందువల్ల ఇండైరెక్ట్ గా మనం బ్లడ్ pH ని ఏ విధంగా చూడొచ్చును, లాక్టేట్ ద్వారా చూడొచ్చును. అటు లాక్టేట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది చూడొచ్చును. తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను ఫస్ట్ దానిలో ఇచ్చాను హ్యాండ్ హెల్డ్ లాక్టేట్ అనలైజర్. ఇది కూడా లింక్ పెడతాను నేను, మీరు చూడండి. ఇట్ ఈస్ హ్యాండ్ హెల్డ్ లాక్టేట్ అనలైజర్, చిన్నది అది. దానికి వాళ్ళు స్ట్రిప్స్ కూడా ఇస్తారు, బట్ మనం కంపల్సరీగా లిటిల్ పంక్చర్ చేసి తీసుకోవాలా. బ్లడ్ తీసుకుంటే వి విల్ నో వాట్ ఈస్ ద లాక్టేట్ స్ట్రెంగ్త్, ఎన్ని మిల్లీమోల్ ఉన్నాయి అని కరెక్ట్ గా చెప్పేస్తుంది.
అయితే పైన indiamart.com లో ఉండేటటువంటిదేమో చీప్ ఇది, అది ఒక 5,000 లోపలనే ఉంటుంది. అది మీరు తెప్పించుకోవచ్చు. కానీ దాని యొక్క క్రెడిబిలిటీ అంటే ఏంటంటే అది కరెక్ట్ గా పనిచేస్తుందా ఇన్స్ట్రుమెంట్ యొక్క ఇది మనం చెప్పలేము. ఎందుకంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ చైనా. మనం చేయలేము, మనం చేయడం లేదు. సో అన్ఫార్చునేట్ వీ డోంట్ డూ ఎనీథింగ్, వీ జస్ట్ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్. మెనీ ఆఫ్ దెమ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ చైనా. వీ షుడ్ థింక్. అండ్ సెకండ్ వన్ మాత్రము ఈకేఎఫ్ డయాగ్నాస్టిక్స్, ఇట్ ఈస్ అన్ యూరోపియన్ కంపెనీ. వీళ్ళది లాక్టేట్ స్కౌట్ 4 అని 4th జనరేషన్ అది. దిస్ ఈస్ వెరీ లేటెస్ట్. సెకండ్ లో ఈకేఎఫ్ diagnostic.com లాక్టేట్ scout.html అని ఉంది కదా, మీరు అదైతే మీకు ఆల్మోస్ట్ ఒక 250 యూరోస్కి వస్తుంది. ఇంకా అంత మరి కాస్ట్లీ అది అని అనుకుంటే ఇంకా ఇంపోర్టెడ్ది ఇది ఉంది, praxisdiagnostics.com అనే దాంట్లో మీరు ఇది కొడితే లాక్టేట్ మీటర్స్ వస్తుంది. ఇది 150 యూరోస్ మాత్రమే. 150 యూరోస్ అంటే దగ్గర ఒక 100 యూరోస్ అంటే 8,000 వరకు వస్తుంది. 9,000 10,000 లో వస్తుంది. అంటే ఒకప్పుడు నేను చెప్పింది 4,000 3,000 ఉన్నాయి, బట్ ఆల్ రేట్స్ పెరిగినట్టున్నాయి. సో ఇది మీరు ఏంటంటే ఎలా యూజ్ చేయాలి అంటే యూసేజ్ ప్రొసీజర్ దానిలోనే ఉంటుంది. మీరేం పెద్ద వర్రీ అవసరం వల్ల చిన్నగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా కానీ మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు, హార్డ్ ట్రైనింగ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అనరోబిక్ స్ప్రింట్స్ చేసినప్పుడు కానీ, ఎనీ టైం వాట్ ఎవర్ యూ వాంట్ టు టెస్ట్ ది లాక్టేట్ స్ట్రెంగ్త్ ఏంది, లాక్టేట్ టాలరెన్స్ స్ట్రెంగ్త్ ఏంది ఈ యొక్క ఇండివిజువల్. అంటే అది ఒక విధంగా జీన్స్ జీన్స్ గురించి చెప్తుంది. అది మనకు నిజంగా లాక్టేట్ ఎంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 మీటర్స్ రన్ చేయించాం మనం, 200 మీటర్స్ ఫుల్ స్ప్రింట్ లేదా 90% స్ప్రింట్ చేయించాం మనం. చేసిన వెంటనే టెస్ట్ చేస్తే ఎంత ఉంది. Now, what is the lactate? It's not lactic acid. I am talking about lactic acid will never stay in the blood. It immediately gets divided into lactate and protons. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లాక్టిక్ యాసిడ్ అనేది ఎప్పుడు అనొద్దండి. అసలు లాక్టిక్ యాసిడ్ అనేది ఎప్పుడు బ్లడ్ లో ఉండదు, లాక్టేట్ ఉంటుంది. సో లాక్టేట్ ఏం చేస్తుందంటే, ఈ లాక్టేట్ ఇమ్మీడియట్ గా మనము ఇంత అని మనకు మిల్లీమోల్స్, 5 మిల్లీమోల్స్ 6 మిల్లీమోల్స్ తెలుస్తుంది. సో మనం 4 కన్నా ఎక్కువ దాటాం, 6 మిల్లీమోల్స్ ఉంది. సో అదే ఇంటెన్సిటీతోనే పక్కనే ఒక అథ్లీట్ పరిగెత్తారు కదా, ఇద్దరికి కంపేర్ చేస్తే మీకు తెలుస్తుంది, ఓ లాక్టేట్ ఇతనిలో ఎక్కువగా ప్రొడక్షన్ ఉంది ఒకటి. సో లాక్టేట్ ఎక్కువ ప్రొడక్షన్ ఉంది అంటే డెఫినెట్ గా ఆయన యొక్క పిహెచ్ లెవెల్, బ్లడ్ పిహెచ్ లెవెల్స్ డెఫినెట్ గా తక్కువ ఉంటుంది, అంటే యాసిడిటీ ఎక్కువ ఉంటుంది ఆ వ్యక్తికి ఒకటి. రెండోది ఏంటంటే 2 minutes 3 minutes 1 minute ఎవ్రీ 1 minute లేకపోతే 2 minutes 3 minutes వీక్లీ వన్సే చేయండి ఇది, లేదా 15 days వన్సే చేయండి టాలరెన్స్ టెస్ట్. ఇట్ ఈస్ సింపుల్ ఆన్ ద మనం చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ లిటిల్ ఇంట్రూజివ్, కొంచెం బ్లడ్ తీసుకోవాల్సి ఒక డ్రాప్. 10 minutes తర్వాత మళ్ళీ మనం బ్లడ్ లాక్టేట్ టెస్ట్ చేస్తే, హ్యాండ్ హెల్డ్ దీంతో చేస్తే అది ఎంత తగ్గింది. వెరీ సింపుల్. ఇద్దరు ఇండివిజువల్స్ కంపేర్ చేయండి, హూ ఈస్ రికవరింగ్ క్విక్లీ. అంటే లాక్టేట్ డిఫ్యూజన్ ఎవరిలో క్విక్ గా ఉంది, లాక్టేట్ రొటేషన్ ఎవరిలో క్విక్ గా ఉంది, లాక్టిక్ యాసిడ్ అంటే ఈ కోరిసైకిల్ క్విక్ గా ఎవరిలో జరుగుతూ ఉంది, లాక్టిక్ యాసిడ్ తొందరగా, లాక్టేట్ ఎందుకు ఎవరిలో తొందరగా బయటకు వెళ్తా ఉంది లేదా యూజ్ అవుతా ఉంది అనేది తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ఆల్సో దిస్ ఇండికేట్స్, అది యాక్చువల్గా ఏంటంటే బిగినర్స్ లో కానీ చేశారంటే వాళ్ళ జెనెటిక్స్ ఇండైరెక్ట్ గా మనం తెలుసుకోవచ్చు. ఓహో ఇతనికి లాక్టిక్ అంటే బిగినర్స్ లోనే. ఎప్పుడైనా కానీ స్పోర్ట్స్ ఎక్కువ ట్రైనింగ్ చేసిన తర్వాత మంచి మంచి టైమింగ్స్ అందరు చేస్తారు, చాలా మంది చేస్తారు, కొంతవరకు చేస్తారు. ట్రైనింగ్ కొంతమందిలో ఏంటంటే, అదే నేను చూసాను, కొంతమందిలో బ్యూటిఫుల్ ఇది ఉంటుంది. నేను కిషోర్ గారికి అదే చెప్పదలుచుకున్నాను. మీకు ఆచార్ నాగార్జున నుంచి లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి హర్డల్స్ పరిగెత్తింది సార్. నేను 100 meters హర్డల్స్ చూసాను. నేను అక్కడ నేషనల్ రికార్డ్ వచ్చింది ఆ అమ్మాయికి. హలో, అవునవును సార్, కానీ కాలేదు బికాస్ ఆఫ్ విండ్ ఆర్ సమ్ అదర్ ప్రాబ్లం. అండ్ ఆ అమ్మాయి మస్కులేచర్ అది నేను దగ్గర నుంచి చూస్తే ఇట్స్ ఎక్సలెంట్ రన్నర్. ఆ అమ్మాయిని గాన కన్విన్స్ చేసి 200-400 లో కానీ పెడితే, టెస్ట్ చేసి కానీ కొంత ఈ లాక్టిక్ యాసిడ్ టెస్ట్ DNA టెస్ట్ చేసి 200-400 లో కానీ పెడితే, షీ విల్ బి వన్ ఆఫ్ ద గుడ్ ఛాంపియన్స్, వన్ ఆఫ్ ద గుడ్ రన్నర్స్ ఫర్ ఇండియా. దట్స్ వాట్ మై డైరెక్ట్ అసెస్మెంట్ జస్ట్ ఆఫ్టర్ సీయింగ్ హర్ స్ట్రైడ్ గైడెన్స్ కానీ ఆ అమ్మాయి యొక్క డ్రైవ్ అనాలిసిస్ చూసిన తర్వాత అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత అమ్మాయి నాకు కనపడలేదు ఎక్కడ పెద్దగా. నేషనల్స్ లో కూడా ఎక్కడ 4th, 5th place 6th place లో కనపడతా ఉంది. ఇట్స్ ఓకే. అయితే ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఇది చేయొచ్చు. అదే కాకుండా ఏంటంటే హ్యాండ్ హెల్డ్ డైరెక్ట్ బ్లడ్ పిహెచ్ కూడా ఉంది. బ్లడ్ పిహెచ్ అంటే బట్ వెరీ కాస్ట్లీ.
హ్యాండ్ హెల్డ్ బ్లడ్ పిహెచ్ మానిటర్స్ కూడా ఉన్నాయి. ఈ రెండింటిని మనం కోరిలేట్ చేసి కనుక చూడగలిగితే మనకు అసలు ఆల్మోస్ట్ మనకు కొంతవరకు జీన్స్ వరకు పోకుండానే మనం చెప్పేసేయచ్చు ప్రొఫైల్. ఓహో దిస్ ఫెలో అంటే ఏంటంటే ఒక్కొక్కరికి బఫర్ సిస్టము అంటే ఎక్స్క్రిటరీ కానీ రెస్పిరేటరీలో కానీ బఫర్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంటే ఈ యొక్క లాక్టిక్ యాసిడ్ తొందరగా కంట్రోల్ అవుతుంది. అలానే దాంతో పాటు బ్లడ్ పిహెచ్ గాన తొందరగా కంట్రోల్ అవుతా ఉంటే మనుషుల్లో ఎవరిలో అయినా కానీ విత్ ఇన్ 1 minute విత్ ఇన్ 2 minutes లో అంటే ది ఎక్సలెంట్ బఫర్ సిస్టమ్ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. సో ఇదే గన బిగినర్స్ లో చిన్న పిల్లల్లోనే చూడాలి మనం. అప్పుడు మనకు జెనెటిక్స్ మన జెయిన్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇండైరెక్ట్ గా ఓ దిస్ బాయ్ దిస్ కిడ్ ఈస్ రియలీ గుడ్ రన్నర్, దిస్ కిడ్ ఆర్ వెరీ గుడ్. సీ దిస్ ఇస్ వెరీ యాప్ట్ ఫర్ ది ఆఫ్రికన్ రన్నర్స్. ఆఫ్రికన్ రన్నర్స్ లో ఇవన్నీ క్లియర్ గా కనపడుతున్నాయి. దే ఆర్ ఆల్ ప్రీడిస్పోజ్డ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. ఈవెన్ వెన్ దే ఆర్ యంగ్, their blood tolerance, lactate tolerance is so heavy, and the lactate usage అండ్ ఎందుకంటే లాక్టేట్ యూసేజ్ ఎందుకు పెరుగుతుంది నేను నిన్న కూడా చెప్పాను. నేను లాక్టేట్ తప్పనిసరిగా ఎక్కువగా వాడతారు ఛాంపియన్స్. ఎందుకు వాడతారు? బికాస్ ఛాంపియన్స్ అంటేనే 60-70% అబోవ్ ది కెపాసిటీలోనే వాళ్ళు రన్నింగ్ చేస్తారు కాబట్టి కంపల్సరిగా గ్లైకోజన్ ఉపయోగపడుతుంది, నాట్ ఫ్యాట్స్. ఎక్కువగా గ్లైకోజన్ ఉపయోగపడినప్పుడు విపరీతంగా లాక్టిక్ యాసిడ్ వస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఆటోమేటిక్ గా ఉంది, హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ అవుతాయి, ఆటోమేటిక్ గా బ్లడ్ పిహెచ్ తగ్గిపోతా వస్తుంది. సో ఛాంపియన్స్ తెలుసుకోవాలి అంటే అది స్ప్రింటర్ కానీ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ కానీ మీరు తెలుసుకోవాలంటే వెరీ సింపుల్ టెస్ట్ ఇస్ లాక్టేట్ టాలరెన్స్. లాక్టేట్ టాలరెన్స్ మీరు ఈ హ్యాండ్ హెల్డ్ లాక్టిక్ యాసిడ్ లాక్టేట్ మీటర్ తో మీరు చేసుకోవచ్చు. బట్ బ్లడ్ పిహెచ్ ని కానీ దీని రెండింటితో కోరిలేట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా వీ కెన్ సే ఓ దిస్ బాయ్ దిస్ గర్ల్ ఈస్ గుడ్ ఇన్ సర్టన్ థింగ్స్ మనం చెప్పేసేయచ్చు. సో ఇలా ఏంటంటే మనకు యాసిడ్ బేస్ బ్యాలెన్స్ పైననే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆల్ జీన్స్, ఏ జీన్స్ ఉన్నా కానీ ఏవన్నా కానీ అవన్నీ కూడా మనకు దేనికోసం ఉంటాయి అంటే హోమియోస్టాసిస్ అంటే ఏంటంటే జీవరసాయనిక ప్రక్రియల యొక్క సమతౌల్య స్థితి గురించే పనిచేస్తుంటాయి. హార్మోన్స్ కావచ్చును, లేకపోతే దాని ద్వారా వ్యక్తీకరించబడేటటువంటి జీన్స్ కావచ్చును, తర్వాత దాని ద్వారా వచ్చేటటువంటి ఎంజైమ్లు కావచ్చును, సెల్స్, సైటోకైన్స్ ఏవైనా కానీ అవన్నీ కూడా మనకు దోహదం చేసేదానికి లేకపోతే మరి తగ్గించేదానికి చేస్తూ ఒక సమతౌల్య స్థితిని తీసుకొస్తాయి. మనం ఇంక్రీజ్డ్ సమతౌల్య స్థితి, ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ కావాలంటే ఇంక్రీజ్ చేస్తాయి, తగ్గించాలంటే తగ్గిస్తాయి. ఇవి రెండు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనము చిన్న చిన్న ఇష్యూస్ ని మనం అర్థం చేసుకుంటే కూడా చాలు. ఇది కోచెస్ కి మాత్రం చాలా ప్రాక్టికల్ టూల్, ప్రాక్టికల్ అనాలిసిస్. అసలు వాళ్ళు చెప్పేసి కొన్ని రోజులు ట్రైనింగ్ తర్వాత ఇఫ్ దే ఆర్ నాట్ రియల్లీ రెస్పాండింగ్ అంటే లాక్టేట్ క్లియరెన్స్ అంతగా లేదు, బ్లడ్ పిహెచ్ కూడా అంతగా తొందరగా క్లియర్ కావడం లేదు అంటే దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ దెమ్, దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ విత్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి దే కెన్ నెవర్ బికమ్ వెరీ ఎక్సలెంట్ రన్నర్స్. ఒక 3-4 months చూస్తే కూడా చాలు, వీ కెన్ ఆస్క్ దెమ్ నాట్ టు కమ్ టు ది అథ్లెటిక్స్ ఆర్ దే కెన్ గో టు సంథింగ్ ఎల్స్. ఇంకేదన్నా కానీ చేసుకోవచ్చు, బట్ నాట్ ఇన్ అథ్లెటిక్స్. అథ్లెటిక్స్ ఇస్ ప్యూర్లీ ఇట్స్ అ రన్నింగ్ వేర్ athletics and cycling, all these things, cycling, long distance cycling, they are more oriented towards the genetics. So ఇట్లా ఇవన్నీ టిట్ బిట్స్. దీనికే నేను దాదాపుగా ఒక 40 minutes తినేసినాను. నేను ఇంకా దానిలోకి వెళ్తున్నాను. నేను నిన్న కంప్లీట్ చేసేది, అది కంప్లీట్ చేసేసి సార్ ఏమనుకోకపోతే నేను ఈ రోజుతో నిలిపేస్తాను సార్, ఎందుకంటే నాకు రేపు ఒక పూజ ఉంది, నాకు తెలియదు, మర్చిపోయాను నేను. ఏమనుకో, కావాలంటే ఎల్లుండి అయితే మళ్ళీ తీసుకుంటాను, కానీ వీలైతే ఈ రోజు కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, జెనెటిక్స్ ఎంత మాట్లాడుతూనే ఉండొచ్చును. మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని వస్తే ఇంకా ఎగ్జాంపుల్స్ పోతానే ఉంటాయి, డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది, బ్లా బ్లా. కాబట్టి మళ్ళీ ఇంకొక మీరు చెప్పినట్టు మళ్ళీ అడ్వాన్స్డ్ సెషన్ లో మళ్ళీ ముందుకు వస్తాను నేను. ఓకే సార్, నెక్స్ట్ వీ విల్ గో ఫర్ అనదర్ స్క్రీన్. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూడండి. చేంజ్ అవ్వలేదు సార్, స్క్రీన్ చేంజ్ అవ్వలేదు. అవునా? ఓకే, ఒక్క నిమిషం. ఇంకా పాత స్క్రీనే ఉంది.
షేర్ చేస్తున్నాను. ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయండి. వచ్చింది. ఓకే. సో నిన్న ఏంటంటే కొన్ని కంప్లీట్ కొన్ని గ్లాండ్స్ గురించి చెప్పుకున్నాము. అయితే ఇప్పుడు మరీ ఇంకోటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ హార్మోన్ వ్యవస్థ లేకపోతే ఈ వినాల గ్రంథుల వ్యవస్థ లేకపోతే ఈ హార్మోనల్ వ్యవస్థ అనేటటువంటిది మాత్రమే చదివితే మనకు అర్థమైపోదు ఏం జరుగుతుంది, లేకపోతే ఎలా ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి అనేటటువంటివి. కాకపోతే ఏంటంటే ఈ యొక్క వీటి కొన్ని ఇంపార్టెంట్వి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈ యొక్క హార్మోన్ యొక్క క్యారెక్టర్ ఏంటి. సో ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఇది పనిచేస్తుంది కాబట్టి ఇంకొక హార్మోను ఏ విధంగా పనిచేస్తుంది, లేకపోతే ఏంటంటే మనం సడన్ గా ఏదన్నా మనం ఎక్సర్సైజ్ సంబంధించి ఏదైనా ఊహ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఈ హార్మోన్ని మనం కంట్రోల్ చేసుకోవాలని తెలుస్తుంది. లేదా ఈ హార్మోన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? హార్మోన్ యొక్క వ్యవస్థని ఇంప్రూవ్ చేయలేం కదా మనం. హార్మోన్ యొక్క అంటే స్రవించేటటువంటి రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఆ హార్మోన్ యొక్క పనిచేసే తీరుని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే తమాషా. అలా మనకు పాజిటివ్గా ఉండేటటువంటి హార్మోన్స్ ఏమిటి, నెగటివ్గా ఉండేటటువంటి హార్మోన్స్ ఏమిటి, నెగటివ్గా పనిచేస్తే అంటే వ్యతిరేక దిశలో పనిచేసేటటువంటి యాక్చువల్గా ఒకటి చెప్తున్నాం, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను. ఇక్కడ చాలా వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్, ఎంతో చదివితే కానీ తెలియదు. చాలా మంది ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటిది ఏంటంటే శోధము అని అంటారు. శోధము అంటే ఒక విధమైనటువంటి ప్రేరేపించబడి ఎర్రగా అయిపోయేటటువంటిది అని తెలుగులో అయితే శోధము అని అంటారు. మరి మీకు తెలుసు లేదు, ఇన్ఫ్లమేషన్ అని అంటారు. మంట అనేది కొంతమంది అంటారు కానీ మంట కాదు అది. అది సెల్స్లో కానీ లేదా టిష్యూలో కానీ మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు కానీ లేదా ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ అక్కడ వచ్చేటటువంటి ప్రతిక్రియకు సంబంధించినటువంటి ఒక క్లస్టర్ ఆఫ్ యాక్టివిటీస్ ని ఇన్ఫ్లమేషన్ అని అంటాం. ఇన్ఫ్లమేషన్ అనేది బ్యాడ్ కాదు. ఇన్ఫ్లమేషన్ ఈజ్ అ నెసెసరీ థింగ్ ఫార్ ది రెక్టిఫికేషన్ ఆఫ్ వాట్ డ్యామేజ్ హ్యాస్ హ్యాపెన్ టు ది టిష్యూ. అంటే టిష్యూకి ఇంజరీ జరిగినప్పుడు కానీ లేదా టిష్యూకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు కానీ ఆ జరిగిన ఇంజురీని తిరిగి మళ్ళీ బాగా చేసేదానికి మొదట ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియతో మొదలయ్యి అది తిరిగి మళ్ళీ రిపేర్ చేయబడుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ఇనిషియేట్స్ యాంటీ ఇన్ఫ్లమేషన్, అది ఇంపార్టెంట్. సో ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి దాన్ని నెగటివ్ గా చూడకూడదు. ఇన్ఫ్లమేషన్ ఈజ్ అ నెసెసరీ థింగ్ ఫార్ ది బాడీ ఫార్ రిపేర్. సో కొన్ని హార్మోన్స్ ప్రో ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అంటే ఇన్ఫ్లమేషన్ ని ఎక్కువ చేస్తాయి. కొన్ని హార్మోన్స్ ఇన్ఫ్లమేషన్ ని తక్కువ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. కంట్రోల్ చేసేటటువంటి యొక్క స్ట్రెంగ్త్ ని పెరిగినప్పుడు అప్పుడు మనకు ఆ యొక్క ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అయిపోతుంది. మనకు ఇంజరీ నుంచి మనం రికవర్ అవుతాము, లేదా ఇన్ఫెక్షన్ నుంచి కానీ అదర్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రికవర్ అవుతాము. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను అడిపోస్ టిష్యూని చూపిస్తున్నాను. ఇన్ని రోజులు మనం ఏంటంటే ఫ్యాట్ టిష్యూ అనేటటువంటిది మనకు ఒక చాలా బ్యాడ్ గా మనం అనుకుంటున్నాం. అది ఎందుకు పనికిరాని టిష్యూ, అది ఇట్ ఈస్ లైక్ దానిలో అంటే ఏంటంటే జనరల్ గా చిన్న అనాటమీ ఫిజియాలజీ స్మాల్ బుక్స్ లో వెర్షన్స్ లో ఎలా ఉంటుందంటే అడిపోస్ టిష్యూ ఈజ్ సమ్ టిష్యూ దాట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ అంటే జీవ ప్రక్రియలకు పనికి చేయదు, ఓన్లీ ఎనర్జీ కూడా తక్కువ యూజ్ చేస్తుంది. దానివల్ల అలా చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది అంతే. ఇక్కడ W8 అంటే వైట్ అడిపోస్ టిష్యూ. మనకు హ్యూమన్స్ లో 2 రకాల బేసిక్ గా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ 3వ రకం కూడా ఉంది కానీ బట్ నాట్ నెసరీ. వైట్ అడిపోస్ టిష్యూ కూడా ఉంటుంది. వెరీ రేర్లీ ఇట్ ఇస్. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, పెద్దవాళ్ళు అయిన తర్వాత వెరీ ఫ్యూ ప్లేసెస్ లో వైట్ అడిపోస్ బ్రౌన్ అడిపోస్ టిష్యూ ఉంటుంది. సో ఈవెన్ వైట్ అడిపోస్ టిష్యూ కూడా ఏంటంటే ఇది ఒక హార్మోన్ వ్యవస్థగా పనిచేస్తుంది అనమాట. ఇది గ్లాండ్ అంటే ఇందులో నుంచి అంటే ఈ అడిపోసైట్స్ అంటే ఈ యొక్క కొవ్వు దీనికి సంబంధించినటువంటి సెల్స్ లో నుంచి వాటిని అడిపోసైట్స్ అని అంటాము. ఈ అడిపోసైట్స్ నుంచి విపరీతమైనటువంటి హార్మోన్ లైక్ సబ్స్టాన్సెస్, కెమికల్ సబ్స్టాన్సెస్, హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. అది ఇప్పుడు మనం తెలుసుకున్నది. ఎస్పెషలీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు
ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే నేను ఎక్సర్సైజ్ ఫిజియాలజీ గురించి చెప్తున్నాను, అంతేగాని నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒబేసిటీ డిజార్డర్స్ నేను చెప్తే అది జనరల్ ఫిజియాలజీ అవుతుంది, మెడికల్ ఫిజియాలజీ అవుతుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ మెడికల్ ఫిజియాలజీ ఆఫ్ ది వైట్ అడిపోస్ టిష్యూ. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఓన్లీ వైట్ అడిపోస్ టిష్యూ ద్వారా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమేమి మనకు అవసరం అవుతాయి, ఏ విధంగా మనకు అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వైట్ అడిపోస్ టిష్యూ 2 రకాలైనటువంటి హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ప్రో ఇన్ఫ్లమేటరీ. అంటే యాక్చువల్ గా ఒక ఇదేంటంటే మెడికల్ కండిషన్ ప్రకారం ఏంటంటే అడిపోస్ టిష్యూలో ఎప్పుడూ కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ లో లెవెల్ కంటిన్యూస్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారు. అందువల్లనే యాక్చువల్గా డయాబెటీస్ అనేటటువంటి అంటే నిన్న అనుకున్నటువంటి మెటబాలిక్ సిండ్రోమ్స్ వస్తాయి ఎక్కువ ఫ్యాట్ ఉండే వాళ్ళల్లో, అది మెడికల్ కండిషన్. సో కంటిన్యూస్ గా ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రో ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ని డామినేట్ చేస్తాయి ఇవి. బికాస్ ఇంటర్లూకిన్ 6, TNF ఆల్ఫా అంటే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫా, ఇటువంటివి డామినేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వైట్ అడిపోస్ టిష్యూలో యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే మ్యాక్రోఫైజెస్ కానీ లేకపోతే ల్యూకోసైడ్స్ కానీ ఇన్ఫిల్ట్రేషన్ లేదా ఈ అటెన్యుయేషన్ ఉండదు, అంటే ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు. అందువల్ల ఏంటంటే దట్ లీడ్స్ ఫర్ ది ప్రాబ్లం. అది ఏమవుతుందంటే లేనప్పుడు లేకపోతే ఈ యొక్క IL-6 ఇంటర్లూకిన్ 6 అనేటటువంటి ఎక్కువ అవడం వల్ల ఇవేమవుతాయంటే ఇన్సులిన్ యొక్క రిసెప్టార్స్ పైన బ్లాక్ చేస్తాయి. అందువల్ల ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఏంటంటే కంటిన్యూస్ గా ఉండేటటువంటి అంటే లావుగా ఉండే వాళ్ళల్లో ఎక్కువ లావుగా ఉండే వాళ్ళల్లో కంటిన్యూస్ గా ఈ ప్రాబ్లం ఉంటుంది. కానీ నిన్న చెప్పినా స్పోర్ట్స్ మెన్ లో కూడా ఫ్యాట్ ఉంటుంది. ఫ్యాట్ లేకపోతే మనం పర్ఫార్మెన్స్ చేయలేము, ఫ్యాట్ లేకపోతే మనకు అసలు జీన్స్ కూడా ఎక్స్ప్రెస్ కావు. అందులో ఎస్పెషలీ కంపల్సరీగా కొలెస్ట్రాల్ అనేటటువంటిది మంచి క్వాంటిటీస్ లో, ఎస్పెషలీ HDL కొలెస్ట్రాల్ అనేటటువంటిది మనకు తప్పనిసరిగా కావాలా అథ్లీట్స్ కి. చాలా మంది ఏంటంటే చాలా మంది అరే ఫ్యాట్ తినద్దురా, కొలెస్ట్రాల్ తినద్దురా, ఎల్లో పారేసే అనేది వాళ్ళు బ్యాడ్ థింగ్స్. సో కొలెస్ట్రాల్ ఈజ్ నీడెడ్. కొలెస్ట్రాల్ మీరు తినకపోయినా కూడా ఎండోజెనస్ కొలెస్ట్రాల్ లోపల ఉత్పత్తి అవుతుంది, కానీ అంత బాగా ఉండదు. సో వీ హ్యావ్ టు గివ్ కొలెస్ట్రాల్ ఆల్సో. మీకు మొన్ననే చెప్పినా నేను కొలెస్ట్రాల్ ఎందుకు పనికి వస్తుంది. కొలెస్ట్రాల్ ద్వారానే మనకు ఆల్డోస్టెరాన్ అనేటటువంటిది, కొలెస్ట్రాల్ ద్వారానే మనకు మోస్ట్లీ ఆండ్రోజన్స్ అన్ని కూడా టెస్టోస్టెరాన్ కానీ, డిహైడ్రోటెస్టోస్టెరాన్ కానీ, స్టెనడియాన్ కానీ, లేదా ఈస్ట్రోజన్ ఇవన్నీ కానీ, ఈస్ట్రోడియాల్ కానీ ఉమెన్ లో కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? కార్టికాయిడ్స్ అన్ని కూడా కొలెస్ట్రాల్ నుంచి వస్తాయి. కాబట్టి ఏంటంటే మనం తప్పుగా అనుకోకూడదు ఎంతసేపు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో అడిపోస్ టిష్యూ కొన్ని ఏరియాస్ లో ఈవెన్ దీన్ని కూడా స్పోర్ట్స్ పీపుల్ కొంతవరకు దీన్ని కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారు డోపింగ్ చేసేదానికి. ఎటువంటి అడిపోస్ టిష్యూ అయితే మంచిది, ఏ అడిపోస్ టిష్యూ ఎక్కడ పెంచితే మంచిది, ఒక్కొక్క రీజన్ లో ఉండేటటువంటి వైట్ అడిపోస్ టిష్యూ ఒక విధమైనటువంటి హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంది. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా పనిచేస్తాయి. ఎస్పెషల్లీ గ్లూకోకార్టికాయిడ్స్ అని అన్నాం. ఇవి కార్టికాయిడ్స్. గ్లూకోకార్టికాయిడ్స్ అంటే కార్టిసాల్, కార్టిజాన్ అండ్ కార్టికోస్టిరాన్ మొన్ననే చెప్పుకున్నాం మనం. సో ఈ గ్లూకోకార్టికాయిడ్స్ ఏం చేస్తాయంటే ఇట్స్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ కైండ్ ఆఫ్ హార్మోన్స్ గా మనం అనుకుంటాం. కార్టిసాల్ ఎక్కువగా ఇది ఏం చేస్తుందంటే గ్లూకోనియోజెనిసిస్ అనేటటువంటిది చేస్తుంది. గ్లూకోజ్ అప్టేక్ ఆఫ్ ది ఇవన్నీ ఎందుకు మనకు పనికి వస్తుందంటే కొన్ని చోట మాత్రమే ఉత్పత్తి అవుతాయి. సో అట్లా ఏంటంటే తర్వాత ఇంకొకటి మీకు కనిపిస్తోంది యాంజియోటెన్సిన్ అనేటటువంటి. సో ఈ తమాషా ఏంటంటే యాంజియోటెన్సిన్ అనేటటువంటిది లివర్ లో కదా, అదే మనకు తెలిసింది ఏంటంటే లివర్ లోనే ప్రొడ్యూస్ అవుతుంది యాంజియోటెన్సినోజన్, then it is reflects into the adrenal gland, so that again రెనిన్ ప్రాసెస్ లో రెనిన్ యాంజియోటెన్సిన్ యాక్సిస్ లో అది ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ అలా కాకుండా వైట్ అడిపోస్ టిష్యూ నుంచి కూడా యాంజియోటెన్సిన్ అంటే ఏంటంటే సో ఫ్యాట్ అనేటటువంటిది ఏ విధంగా మనకు స్పోర్ట్స్ మెన్ కి పనిచేస్తుంది. దీనివల్ల ఏంటంటే మినరలోకార్టికాయిడ్స్ అంటే ఎస్పెషల్లీ అదిను, అలానే స్టిమ్యులేషన్ అంటే అడ్రినల్ కార్టెక్స్ కి ఒక స్టిమ్యులేషన్ యాంజియోటెన్సిన్ రెనిన్ సిస్టమ్ ద్వారా వచ్చేటడం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఏమొస్తుందంటే వీ విల్ ఆల్సో గెట్ క్యాటకోలమైన్స్.
క్యాటకోలమైన్స్ అంటే ఏంటి? అడ్రినలిన్, అడ్రినలిన్ ఆర్ నార్ అడ్రినలిన్, ఎపినెఫ్రిన్, మనం నిన్న చెప్పుకున్నాం ఎపినెఫ్రిన్. వాట్ ఎవర్ థింగ్ అవేంటంటే సడన్ స్పర్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ కి పనిచేస్తాయి. సడన్ స్పర్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్, ఎస్పెషలీ ది ఏంటంటే గ్లూకోజ్ రిలీజ్ ఫ్రమ్ ద లీవర్ త్రూ ది గ్లూకోనియోజెన్సిస్ హెవీగా మనకు వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే అదే కాకుండా ఈ యొక్క క్యాటకోలమైన్స్ అనేటటువంటివి కానీ ఒక్కసారి మనకు కానీ రిలీజ్ అయ్యేది ఏంటంటే 4-5 minutes ఉంటాయి. ది ఎఫెక్ట్ ఈస్ ఈవెన్ అట్ ది లాలాజల గ్రంథుల వరకు కూడా ఉంటుంది దాని యొక్క క్యాటకోలమైన్స్ యొక్క ఇది. అవేంటంటే దే విల్ ఓపెన్ సమ్ గ్లూట్ రిసెప్టార్స్ ఈవెన్ ఇన్ ద మౌత్ వీ హ్యావ్. నేను నిన్న సారు మళ్ళా అడిగారు, ప్రొఫెసర్ కిషోర్ గారు ఒక విషయం కూడా అడిగారు, సార్ మనం గ్లూకోజ్ కానీ తీసుకుంటే అది ఇమీడియట్ గా ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్తుంది అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. గ్లూకోజ్ ఏంటంటే ఎలా, ఇప్పుడు మనము బయట దొరికేటటువంటి గ్లూకోజ్ లో ఏముంది, డెక్స్ట్రోజ్ ఉంటుందండి. అందుకే సో డెక్స్ట్రోజ్ అనేటటువంటిది ఇట్ ఈస్ సింథటిక్ వన్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ కార్న్ అంటారు. కార్న్ అంటే మొక్కజొన్న చూసారా, మొక్కజొన్నలో ఉండేటటువంటి ఒక స్పెసిఫిక్ ఏరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసేటటువంటి గ్లూకోజ్ యొక్క రూపము డెక్స్ట్రోజ్ అని అంటారు. డెక్స్ట్రోజ్ గెట్స్ కన్వర్టెడ్ టు గ్లూకోజ్. బట్ డెక్స్ట్రోజ్ ఏంటంటే డెక్స్ట్రోజ్ మాత్రము అది కనిపెట్టారు. డెక్స్ట్రోజ్ డైరెక్ట్ గా నోట్లో నుంచే డైరెక్ట్ గా అబ్జార్బ్ అవుతుంది. SGLTs అని ఉంటాయి దాని ద్వారా. అంటే యాక్చువల్ గా ఎన్ అనకూడదు, సోడియం గ్లూకో ట్రాన్స్పోర్టర్స్ అని, అంటే సోడియం బేస్డ్ గ్లూకో ట్రాన్స్పోర్టర్స్ అనేది మనకు నోట్లోనే దగ్గరలోనే ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, ఇప్పుడు కాదు 10 years నుంచి అమెరికన్ స్ప్రింటర్స్ ముఖ్యంగా జస్టిన్ గాట్లిన్, టైసన్ గే, వీళ్ళని ఎవరన్నా గమనించండి, ఈవెన్ కరెక్ట్ గా మన స్టార్ట్అప్ లైన్ ముందు కూడా వాళ్ళకు ఒక కలర్ డ్రింక్ నోట్లో తాగుతూ ఉంటారు. నోట్లోనే పుక్కులు ఇచ్చుకుంటూ ఉంటారు. నోట్లో పెట్టుకొని పుక్కులు ఇచ్చుకొని తర్వాత తాగుతారు. కొంచెం ఒక చిన్న 10 ml అట్లా వేసుకొని పుక్కులు ఇచ్చుకొని తర్వాత తాగుతారు. యు నో వాట్ ఈస్ ద రీజన్? Dextrose will go directly from the mouth to the system and to the muscle quickly within short span of 2 to 3 minutes, and just before the race, so that they will get benefited of the catecholamines. Catecholamines మరి వాళ్ళు తీసుకుంటారో, అడ్రినలిన్ తీసుకుంటారో లేదో, అడ్రినలిన్ తీసుకోరో లేదో కానీ, బట్ ఇది మాత్రం ఓపెన్ గా చేస్తుంటారు వాళ్ళు. ఈ రోజు ఏంటంటే అడ్రినలిన్ కానీ ఎఫినెఫ్రిన్ కానీ బ్లడ్ లో ఉందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి. మాస్కింగ్ ఏజెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అనకూడదు, ఆన్లైన్ లోనే ఉన్నాం కాబట్టి, అయినప్పటికీ చెప్పాల్సి వస్తుంది. ఈ అడ్రినలిన్ అనేటువంటి తయారు చేసి ఇస్తారు, దాంతోపాటు మాస్కింగ్ కెమికల్ కూడా తయారు చేసి ఇస్తారు. రెండు ఇచ్చేటటువంటి సూపర్ కంపెనీలు కూడా చాలా చోట్ల ఉన్నాయి, యూరోప్లోను అమెరికాలోను. కాబట్టి సో అడ్రినలిన్ వేసుకుంటారా లేదా అనే తర్వాత పక్కన పెడితే, నేను మాత్రం పర్ఫెక్ట్ గా గమనించాను, సమ్ కలర్ డ్రింక్ కంటైనింగ్ ఆఫ్ డెక్స్ట్రోస్ దే టేక్ ఇట్. అయితే ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే సైక్లిస్ట్ లో కానీ, లాంగ్ డిస్టెన్స్ సైక్లిస్ట్ లో కానీ, లేకపోతే ఈవెన్ స్ప్రింటర్స్ లో కానీ కొత్తగా వాళ్ళు దే హ్యావ్ డెవలప్డ్ ఎ జెల్. ఏది? గ్లూకోజ్ జెల్ కరెక్ట్ గా నాలుగు కింద కొంచెం ఒక 2 చుక్కలు వేసుకుంటారు అలా కాసేపు. ఈవెన్ డిస్టెన్స్ రన్నర్స్ కూడా అదే. దేర్ ఆర్ సెవరల్ థింగ్స్. సో ఎలా వస్తుంది, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది, అంటే మనం ఏంటంటే మనము ఎక్సర్సైజ్ ఫిజియాలజీ దృష్టిలో హార్మోన్స్ ఎందుకు చదవాలి అంటే, అరే వాటి పని ఏంటి, ఆ పని ఏమిటి తెలుసుకున్న తర్వాత మనం దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ కానీ, ఎక్సర్సైజ్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ, ఓహో ఇక్కడ ఇది ఉంది, అది ఫస్ట్ వాళ్ళు ఏం ట్రై చేస్తారు, దీన్ని సింథసైజ్ చేసేదాన్ని ట్రై చేస్తారు. అంటే కెమికల్ గా, ఆర్టిఫిషియల్ గా. అది వీలు కాలేదనుకోండి, దాన్ని ఎలా ప్రేరేపించాలి, సో దట్ మనం ఏ విధంగా స్పోర్ట్స్ లో పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు అనే విధంగా ట్రై చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ప్రతి హార్మోన్ ని, చాలా హార్మోన్ని కెమికల్ గా సింథసైజ్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. చాలా వరకు సక్సెస్ అయినాయి, ఇంక్లూడింగ్ గ్రోత్ హార్మోన్ తో పాటు అన్ని టెస్టోస్టెరాన్ కూడా సింథటిక్ వచ్చేసినాయి. టెస్టోస్టెరాన్ ని ఇది తయారు చేసేటటువంటి DHT కూడా సింథటిక్ వచ్చేసినాయి. ఇవి ఏ స్టేజ్కి వెళ్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మనకు చాలా వరకు ఏంటంటే కొంతమంది అప్పటికి ర్యాండమ్ చెకింగ్ ఉంది, ర్యాండమ్ ఉంది, అన్ని ఉన్నప్పటికీ కూడా ఎవరు దొరకడం లేదు. దొరికితే దొంగ, దొరకకపోతే దొర, అదే పరిస్థితి ఈరోజు.
ఓకే, ఇలా అడిపోస్ హార్మోన్స్ గురించి మీకు చదువుకోవాలంటే మీకు ఇంకా ఉన్నాయి ఇక్కడంతా కూడా, అవన్నీ కూడా మీరు చదవండి. సిగ్నల్స్ టు ద బ్రెయిన్, లెప్టిన్, అడిపోనెక్టిన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. ఎందుకంటే ఈ కొన్నిసార్లు ఏంటంటే అడిపోనెక్టిన్, లెప్టిన్ అంటే జనరల్గా ఒక దానిలో హార్మోన్స్ ఎలా ఉంటాయంటే ఒకటి ప్రోగా అంటే ఒకటి బాగా పనిచేస్తే ఒకటి దాన్ని తగ్గించేది అలా ఉంటుంది. అంటే సింపథెటిక్, పారాసింపథెటిక్ అంటే స్వయం చోదిత, అనుకూల స్వయం చోదిత, ప్రతి అనుకూల స్వయం చోదిత అంటే దానికి ఆపోజిట్ గా పనిచేసేది కంపల్సరీగా ఉంటుంది. సో అలా రెసిస్టిన్, లెప్టిన్, అడిపోనెక్టిన్, రెసిస్టిన్ ఇలాంటి ఏంటంటే కొన్ని దే వర్క్ ఆన్ ది మెటబాలిజం. అంటే నేను గ్లూకోజ్ మెటబాలిజం కానీ, అంటే గ్లూకోజ్ ఎలా తయారవ్వాలి, గ్లూకోజ్ ఎప్పుడు పంపించాలి, గ్లూకోజ్ వెనక్కి మీరు మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా, అడిపోనెక్టిన్ అనేటటువంటిది ఇట్ రెడ్యూసెస్ హెపాటిక్ గ్లూకోనియోజెనిసిస్ అని. అంటే ఆపోజిట్ లెప్టిన్ అనేది ఇట్ కంపల్సరీగా అది రెగ్యులేషన్ ఆఫ్ అపెటైట్ పెంచుతుంది. ఆటోమేటిక్గా అదేమవుతుందంటే రివర్స్ గా పనిచేస్తుంది. సో సిగ్నలింగ్ సిస్టమ్స్ అవన్నీ మర్చిపోండి. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. యాంజియోటెన్సినోజన్, ప్రికర్సర్ ఆఫ్ యాంజియోటెన్సినోజన్ ఇవన్నీ. ఓకే, ఇది ఒక చిన్న ఒక పిక్చర్ ఇచ్చాను చూడండి. అడిపోస్ టిష్యూ ద్వారా ఎక్సర్సైజ్ అండ్ ఏ విధంగా మనకు ఒక గ్లూకోజ్ అప్టేక్, ఆక్సిడేషను, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. జనరల్గా ఏంటంటే జనరల్గా ఒక సిస్టమ్ని ఏదో స్కెల్టన్ సిస్టమో లేదా మస్క్యులర్ సిస్టమో చదివినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. డివిజన్స్ అవన్నీ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంత కష్టం వచ్చేది నర్వస్ సిస్టమ్కి వచ్చేటప్పటికి కొంత సంక్లిష్టత ఏర్పడుతుంది. దాన్ని చెప్పేటప్పుడు అర్థం చేసుకునేది, దాని ఎలా డివిజన్స్, దాని ఎలా కనెక్షన్స్, రివర్స్ కనెక్షన్స్, రివర్స్ లూప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం తర్వాత అన్నిటికన్నా తలనొప్పి, నేను ముందుగానే చెప్తున్నా, అన్నిటికన్నా క్లిష్టమైనటువంటిది, సంక్లిష్టమైనటువంటిది, అన్లెస్ మీరు ఇష్టపడి చదివి కష్టపడి చదివితే తప్పితే అర్థం కానటువంటిదే ఈ యొక్క హార్మోన్ వ్యవస్థ, దీనికి సంబంధించిన సెల్ సిగ్నలింగ్. ఎందుకంటే ఒక చోట ఒక విధంగా, ఇంకో చోట ఇంకో విధంగా చెప్పబడి ఉంటుంది. మ్యాక్రోఫేజ్ ఇన్ఫిల్ట్రేషన్ తగ్గిపోతుంది, ఎక్కిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ అడిపోస్ టిష్యూ అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఒక విధంగా మజిల్ పైన గ్లూకోజ్ అప్టేక్ ని తగ్గిస్తుంది, ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడేషన్ ని తగ్గిస్తుంది. బట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విధంగా యాంజియోటెన్షన్ సిస్టమ్ లో గ్లూకోజ్ అబ్జార్ప్షన్ పెంచుతుంది. నెక్స్ట్ హార్మోన్స్ సెక్రెటెడ్ బై కిడ్నీస్. ఇక్కడ మనం మళ్ళా ఇది జెనెటిక్స్ కి వెళ్ళిపోతుంది. ఎరిథ్రోపోయిటిన్ ఈపీఓ జీన్ అనేది ఉందా లేదా? ఉంది, ఈపీఓ జీన్ ఉంది. అయితే ఎరిథ్రోపోయిటిన్ అనేది ఇట్ స్టిమ్యులేట్స్ ఎరిథ్రోసైట్స్, అంటే ఎర్ర రక్త కణాలని స్టిమ్యులేట్ చేస్తాయి. చాలా మంది ఏంటంటే ఎరిథ్రోపోయిటిన్ అనేది కొత్త ఎర్ర రక్త కణాలను పుట్టించేస్తుంది అనేటువంటిది కాదు. యాక్చువల్గా ఏంటంటే ఎరిథ్రోసైట్లు ఎర్ర రక్త కణాలని ఇది మెచ్యూర్ చేస్తుంది. ప్లస్ మెయిన్ గా ఏంటంటే ఎర్ర రక్త కణాల్లో ఉండేటటువంటి హీమోగ్లోబిన్ అనేటటువంటి ప్రోటీన్ ని ఇది మెచ్యూర్ చేస్తుంది. అందులో గ్లోబులిన్ ఆస్పెక్ట్ అనేటటువంటిది, హీమ్ ఆస్పెక్ట్ వచ్చి ఐరన్ ఆస్పెక్ట్, గ్లోబులిన్ అనేటటువంటి ప్రోటీన్. సో గ్లోబులిన్, హీమ్ ఇస్ ఐరన్ ఆస్పెక్ట్, గ్లోబులిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ని ఫోల్డ్స్ ని, అంటే వివిధ మడతలు ఉంటుందండి ప్రోటీన్ అనేది, స్ట్రైట్ గా ఉండదు, డిఫరెంట్ ఫోల్డ్స్ లో. ఇప్పుడు ఇక్కడైతే ఎట్లయితే కనిపిస్తుందో కిడ్నీ ఎట్లయితే కనిపిస్తే ఇలా ఫోల్డ్స్ గానే ఉంటాయి ఏదైనా కానీ ప్రోటీన్, అమైనో యాసిడ్స్ అన్నమాట. సో గ్లోబులిన్ అనేటటువంటి దానిపైన యాక్చువల్గా అదే కదా మనకు గ్లోబులిన్ అనేటటువంటిదే మనకు బఫర్ సిస్టమ్ గాను పనిచేస్తుంది. నేను మొన్న అంతా చెప్పుకున్నాం, ప్రోటీన్ బఫర్ సిస్టమ్ లో హీమోగ్లోబిన్ ఇస్ అనదర్ పవర్ఫుల్ బఫర్ సిస్టమ్ విచ్ క్యారీస్ నాట్ ఓన్లీ ది కార్బానిక్ యాసిడ్ బట్ ఆల్సో ది హైడ్రోజన్ అయాన్స్ అనేటటువంటిది. ఇక్కడ ఏంటంటే మీరు టాప్ ఆఫ్రికన్ అథ్లీట్స్ సక్సెస్ఫుల్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్యారింగ్ ఆఫ్ మోర్ ఆక్సిజన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒట్టి ఆక్సిజన్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోదు. సెల్స్ కి ఒట్టి ఆక్సిజన్ తీసుకొని వెళ్ళిపోయి ఎనర్జీ ఉత్పత్తి చేసేస్తే సరిపోదు. నేను మళ్ళా చెప్తున్నాను మీకు, ఆక్సిజన్ జనరేటెడ్ ఎనర్జీ టాప్ లెవెల్ అథ్లీట్స్ లో, మళ్ళీ మనం ఎందుకంటే జెనెటిక్స్ టాప్ లెవెల్ అథ్లీట్స్ ఉన్నాయా లేదా అనేటువంటి ఇక్కడ మళ్ళీ మీకు ఒక హింట్ ఇస్తాను నేను.
మళ్ళీ నేను మొన్న చెప్పాను, నేను టాప్ లెవెల్ అథ్లీట్స్ ఎప్పుడైనా కానీ వెన్ దే పర్ఫార్మ్ దే పీక్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ట్రాక్ లో కానీ వాళ్ళు డెఫినెట్ గా ఈవెన్ మరాథన్ రన్ చేసేటప్పుడు కూడా వాళ్ళ టాప్ 100% ఇంటెన్సిటీలో మోర్ దాన్ 70% ఇంటెన్సిటీతోనే 2 hours ప్లస్ పరిగెడతారు వాళ్ళు. మోర్ దాన్ 70-80% ఇంట్రెస్ట్తో పరిగెడతారు వాళ్ళు. మనలాగా మెల్లగా 30-40% ఇంట్రెస్ట్లో పరిగెడతారు వాళ్ళు. వాళ్ళ టాప్ ఇంటెన్సిటీలో దాదాపుగా అబౌవ్ 70%-80% టాప్ ఇంటెన్సిటీతో 2 hours పరిగెడతారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మళ్ళీ చూడండి, మీరు ఆక్సిజన్ తీసుకోకపోతే ఆక్సిజన్ ఉపయోగించుకునేటటువంటిది ఏంటంటే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ బీటా ఆక్సిడేషన్ లో ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగించినప్పుడు మీకు ప్రాబ్లం లేదు. అక్కడ ఏం లేదు, హైడ్రోజన్ ప్రోటాన్ అంటే అసిడిటీ అంత పెరగదు. కానీ వెన్ యు ఆర్ ట్రైన్ ఫర్ హైయెస్ట్ పీక్ లెవెల్లో వెళ్తున్నప్పుడు ఒక మారథాన్ రన్నరు ఒక 70-80% స్పీడ్లో 1.5 hours, 2 hours, 3 hours పరిగెడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆయనకి వచ్చేటటువంటి ఫ్యూయల్ మోస్ట్లీ 60%-70% ఫ్యూయల్ గ్లైకోజన్ నుంచి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఆ గ్లైకోజన్ నుంచి వచ్చినటువంటి ఆ ఫ్యూయల్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అసిడిటీని పెంచుతుంది, లాక్టేట్ డెవలప్ అవుతుంది. కాబట్టి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా టాప్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ లో ఆక్సిజన్ సప్లై కెపాసిటీ కన్నా కావాల్సింది బఫర్ కెపాసిటీ, అంటే టాక్సిన్స్ ని రిమూవ్ చేసే కెపాసిటీ. ఎవరికైతే టాక్సిన్ రిమూవ్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుందో దే ఆర్ ద విన్నర్స్, నాట్ ద పీపుల్ హూ క్యారీ మోర్ ఆక్సిజన్ టు ది టిష్యూస్, ఎస్పెషల్లీ హై పర్ఫార్మెన్సెస్ లో. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ఎ వెరీ సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ లాజిక్ ఐఎమ్ టెల్లింగ్ యూ. టాప్ పర్ఫార్మెన్స్, దట్ ఈస్ ద రీజన్ వై అక్కడ చెప్తున్నా నేను. ఆ గ్లోబ్యులిన్ అనే చోట 4 యూనిట్స్ ఉంటాయి, 4 రిసెప్టార్ యూనిట్స్ ఉంటాయి, 2 ఆల్ఫా యూనిట్స్, 2 బీటా యూనిట్స్ ఉంటాయి. ఆల్ఫా యూనిట్స్ జనరల్ గా 7 fold ఉంటాయి, బీటా యూనిట్స్ 9 folds, 14 folds, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. ఇక్కడ ఆ ఫోల్డ్స్ లో ఏ విధంగా ఎన్ని హైడ్రోజన్ ప్రోటాన్స్ ని తీసుకోగలుగుతుంది, అలానే కార్బానిక్ యాసిడ్ ఎంతవరకు క్యారీ చేయగలుగుతుంది తిరిగి వెనక్కి అనేటటువంటిది జెనెటిక్స్. అందుకే అనేది ఊరికే పైన మాత్రమే చదివేసి జెనెటిక్స్ లేదు అంతా ఊరికే ఏదో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొచ్చి ఒక యూరోపియన్ కూడా బాగా పరిగెత్తేసాడు కదా, ఒక వైట్ కూడా బాగా పరిగెత్తేసాడు కదా అని ఒక చిన్న ఐసోలేటెడ్ ఎగ్జాంపుల్ చూపించేసి జెనెటిక్స్ ట్రాష్, జెనెటిక్స్ లేదు అని చెప్తే అంతకన్నా నేను సైన్స్ ఇంకా అటువంటిప్పుడు జెనెటిక్స్ అనేటటువంటి ఒక సబ్జెక్ట్ ని క్లోజ్ చేసేసేయచ్చు. ఎందుకు మనం చదవాలి జెనెటిక్స్, జనశాస్త్రాన్ని చదవాల్సిన అవసరం లేదు. మనం ఎవల్యూషన్ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎవల్యూషన్ అంటేనే జెనెటిక్స్, అంతే కదండి. ఎవల్యూషన్ అంటే ఏంటి, ఎలా మారాము, ఎలా చేంజ్ అవుతూ వచ్చాము, ఎలా మనం జన్యువులు మారుతూ వచ్చాము, ఎలా మనం మారుతూ వచ్చాము అనేటటువంటిది ఏంటి, ఎలా మారుతూ వచ్చాము, మ్యూటేషన్స్ వల్ల మారుతూ వచ్చాము, జన్యువులలో ఉండేటటువంటి మ్యూటేషన్స్ వల్ల మారుతూ వచ్చాము. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అంతరించుకుంటూ వచ్చామనే కదా అర్థం. మరి ఎవల్యూషన్ నమ్మేటప్పుడు జీన్స్ ద్వారా పర్ఫార్మెన్స్, స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ రెగ్యులేట్ అవుతుందని ఎందుకు నమ్మరు? దట్ ఈస్ ట్రాష్. ప్రతి ఒక్కటి మనకు డైరెక్ట్ గా మనకు కనపడాలి, మైక్రోస్కోప్ కింద కనపడాలి, లేకపోతే ఇంకెక్కడో కనపడాలి అంటే కనపడదు. సర్టెన్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లాజికలీ. సమ్ టైమ్స్ సైన్స్ లో లాజిక్ కూడా చాలా అవసరం, తర్కం చాలా అవసరం. ఊరికే ల్యాబొరేటరీలో కూర్చొని చేసేది కాదు సార్ రీసెర్చ్ అంటే. ఒక్కొక్కసారి ఏంటంటే తర్కం. నేను ఎప్పుడే చెప్పాను, నీతో నువ్వు మాట్లాడు, ఇంటర్నల్ గా మాట్లాడు, నువ్వు నేర్చుకున్న దాన్ని నువ్వు మాట్లాడుకో, నీకే దొరుకుతాయి సీక్రెట్స్, చాలా దొరుకుతాయి అనేది. దెన్ యూ రైట్ జర్నల్ ఆర్టికల్స్. ఒక్కొక్కటి బ్లాస్ట్ అవుతాయి, కొన్ని ఆర్టికల్స్ ఎంతగా బ్లాస్ట్ అవుతాయంటే మళ్ళీ మీకు 100 మెయిల్స్ వస్తాయి తిరిగి. తిట్టుతూ రాస్తారు, లేకపోతే ఫెంటాస్టిక్ అని కూడా రాస్తారు. తర్వాత అని మనకు మబ్బడిగా ఇన్విటేషన్స్ వస్తాయి కూడా. ఏమని, ఆ కాన్ఫరెన్స్కి రండి, లేకపోతే మా జర్నల్కి పంపించండి మీరు. ఎందుకు? దట్ ఈస్ కాల్డ్ కటింగ్ ఎడ్జ్ థాట్ ప్రాసెస్. అలా ఇంప్రూవ్ చేసుకోవాలి కోచ్ అనేవాడు, అలా తీర్చిదిద్దుకోవాలి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అనేటటువంటి వాడు, ఆ లెవెల్కి వెళ్ళాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అంటేనే ఇదే. అంతేగాని పైన ఊరికే సిస్టమ్స్ మాత్రం చదివేసి గమ్మనే ఉంటే మాత్రం ఎక్సర్సైజ్ ఫిజియాలజీ కాదు. దయచేసి నన్ను తిట్టుకోవద్దండి, నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకుంటేయండి. సార్ చెప్పారు కరెక్టే, నేను అర్థం చేసుకుంటాను. అందరికీ అర్థం కాదు, అందరూ ఆ స్టేజ్కి రీచ్ కాలేరు అని అంటే నేను కాదని చెప్పను. ఎందుకంటే నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది,
ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఆల్సో ఇన్ సైన్సెస్. నాకు మంచి ర్యాంక్స్ కూడా వచ్చాయి. నేను అప్పట్లో ఇంటర్మీడియట్లో నాకు 11th స్టేట్ ర్యాంక్. కాబట్టి డెఫినెట్గా నాకు ఒక అడ్వాంటేజ్ ఉంది, కాదని లేదు. కానీ చదివితే రాంది అనేది మాత్రం లేదు. నేను మాత్రం అది నమ్ముతాను. ఎందుకంటే నేను చాలా చదివాను, నేను వేదాలు నేర్చుకుంటున్నాను, అవి నేర్చుకుంటున్నాను, నాకు అవన్నీ వస్తున్నాయి కదా. అది వస్తున్నప్పుడు మరి ఇది ఎందుకు రాదు అనేది నా ఐడియా. ఇప్పుడు చూడండి, ఇక్కడ డిస్ప్యూటే లేదు. డిస్ప్యూట్ లేని ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆక్సిజన్ సప్లై కన్నా అక్కడ విడుదలైనటువంటి కణాల్లో, మజిల్లో కానీ కణాల్లో కానీ డిఫరెంట్ ప్లేసెస్ లో విడుదలైనటువంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్ ని కానీ మనం రిమూవ్ చేయకపోతే పర్ఫార్మెన్స్ కంప్లీట్ గా పడిపోతుంది. యూ కెనాట్ రన్. ఈవెన్ మజిల్ కాంట్రాక్షన్ పనిచేయదు, న్యూరో ట్రాన్స్మిటర్స్ పనిచేయవు, హార్మోన్ మూవ్ కావదు. టాక్సిక్ సబ్స్టెన్స్ అంటే అసిడిటీ పెరిగిపోతే, బ్లడ్ సర్క్యులేషన్ లో అసిడిటీ pH గానే తగ్గిపోయిందంటే, pH వాల్యూ తగ్గిపోయిందంటే 7.35 కన్నా తక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 7.32, 7.31 వచ్చిందంటే మోస్ట్ ఆఫ్ ది హార్మోన్స్ దే విల్ నాట్ వర్క్. సెల్ సిగ్నలింగ్ అన్ని కట్ ఆఫ్ అయిపోతాయి. రిసెప్టార్స్ ఓపెన్ కావు. ఎస్పెషలీ జీ ప్రోటీన్ రిసెప్టార్స్ అసలు ఓపెన్ కావు. ఓపెన్ కానప్పుడు మీకు గ్లూకోజ్ కూడా ట్రాన్స్ఫ్యూషన్ కాదు, లోపలికి పోదు. అందువల్ల ఏంటంటే ఛాంపియన్ అనేటటువంటి వాడికి కావాల్సింది సప్లై సిస్టమ్ కన్నా కూడా ఎక్స్క్రిటరీ సిస్టమ్ సూపర్ గా ఉండాలి. రిమూవల్ సిస్టమ్, సప్లై సిస్టమ్ ఈజ్ వెరీ కామన్ ఫర్ మెనీ పీపుల్. అందులో కూడా తేడాలు ఉన్నాయి. సప్లై సిస్టమ్ లో కూడా కొంత తేడాలు డెఫినెట్ గా ఉన్నాయి, కాదని చెప్పడం లేదు. కాబట్టి ఎరిథ్రోపాయిటిన్ అనేటటువంటి చేసేటటువంటిది ఏంటంటే ఇది గ్లోబ్యులిన్ లో ఉండేటటువంటి బీటా ఫోల్డ్స్ లో ఉండేటటువంటి రిసెప్టార్స్ ని ఇది మెచ్యూర్ చేస్తుంది. తద్వారా మోర్ ప్రోటాన్స్ కానీ, మోర్ కార్బానిక్ యాసిడ్స్ కానీ, కార్బానిక్ యాసిడ్ యొక్క స్ట్రక్చర్స్ కానీ ఇది క్యారీ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి సీక్రెటెడ్ బై కిడ్నీస్. కిడ్నీస్ లోనే మెయిన్ మనకు కిడ్నీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఫార్ ది స్పోర్ట్స్ పర్ఫార్మెన్సెస్. మనం ఆల్రెడీ చూసాము, అమ్మోనియా ఎలా క్లియర్ అవుతుంది, అమ్మోనియాని క్రియేట్ ఎలా చేసుకుంటాం, మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటాం, అమ్మోనియాని ఎందుకు మరి బయటకు పంపిస్తున్నాం అమ్మోనియంగా, దాని ద్వారా మనం ఏం పొందుతున్నాము అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బిలీఫ్ ఈజ్ నాట్ సైన్స్, సైన్స్ ఈజ్ సైన్స్. అంటే మనం నమ్మింది సైన్స్ కాదు, సైన్స్ లో ఏది ఉందో అదే సైన్స్. చాలా మంది బిలీఫ్ అంటే కొంత చదివేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ నిలిపేస్తే లాక్టిక్ యాసిడ్ అనేటటువంటిది వేస్ట్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ టాక్సిక్ సబ్స్టెన్స్. రెండోది అమ్మోనియా క్రియేటెడ్ బై ది ప్రోటియోలైసిస్, ప్రోటీన్ విచ్ఛిన్నం ద్వారా వచ్చిన అదొక వేస్ట్ ప్రోడక్ట్, దట్ విల్ డిస్ట్రాయ్ అవర్ పర్ఫార్మెన్స్. ఇలా నమ్మినాం అనుకోండి ఇంకంతే. సో మనం అక్కడే ఉంటాం. అందుకని నేనేమంటానంటే ఇంకా కిందకి రండి, లోపలికి రండి. సో యూ విల్ అండర్స్టాండ్. ఇవన్నీ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్, కొన్ని అఫ్కోర్స్ మనకు యూనివర్సిటీస్ లో రీసెర్చ్ కూడా తక్కువ ఉంది, యూనివర్సిటీస్ నుంచి రీసెర్చ్ అవుట్ రీచ్ అనేది చాలా తక్కువ ఉంది, నాకు అది కూడా తెలుసు. ఓకే, నెక్స్ట్ కాల్సిట్రియాల్, డైహైడ్రాక్సీ వైటమిన్ D3, యాక్టివ్ ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం, ఫాస్ఫేట్, గ్యాస్ట్రోఇంటెస్టైన్. ఇవన్నీ చిన్నవి. క్యాల్సిట్రయాల్, మీరు క్యాల్సిట్రయాల్ ఇక్కడ చూస్తున్నారు. ఇమీడియట్ గా మీకు ఏం గుర్తు రావాలి? నిజంగా మీరు గాన సింథసైజ్ చేస్తే అంటే సమ్మిళితంగా మనం చదవాలి అని చెప్పినాను కదా. దీనికి ఇంకోటి ఎక్కడో మనకు ఉంది. ఎక్కడుంది? బోన్ లో నుంచి రిలీజ్ అవుతుంది ఆస్టియోకాల్సిన్ అనేటటువంటిది మనం రిలీజ్ అవుతుంది. అప్పుడు అంటే ఏంటి, ఇమీడియట్ గా చూసుకోవాలి మనం. సో ఎక్కడికక్కడ చదవద్దండి. క్యాల్సిట్రయాల్, ఓకే, వాట్ ఇట్ డస్, ఇట్ ఇంక్రీజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. ఆస్టియోకాల్సిన్ ఏం చేస్తుంది? ఇట్ రిస్టాప్స్, ఇట్ కంట్రోల్స్ ది కాల్షియం లెవెల్స్. అండ్ దెన్ ఇంకోటి ఉంది, ఎక్కడి నుంచి ఉంది? కాల్సిటోనిన్ అని ఉంది. ఓకే, వాట్ డస్ కాల్సిటోనిన్ డస్? ఇట్ టోన్స్ ద కాల్షియం. అంటే అసలు కంప్లీట్ గా మెయింటైన్ చేస్తుంది. ఈ రెండింటిని కూడా ఇది చేస్తుంది. అంటే ఏది ఎక్కడ మనకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? అసలు క్యాల్సిటోనిన్, క్యాల్సిట్రయాలా, సిఎన్ఎన్ అనేటటువంటిది మనం అంటే ఎముకల్లో వచ్చేటటువంటిది సిఎన్ఎన్ అంటే. ఇట్లా మనము ఈ యొక్క వీటిని మనం ఔపాసన పట్టాలి. అప్పుడు ఏంటంటే ఓహో కాల్షియం అనేటటువంటిది, బట్ బికాస్ కాల్షియం ఈజ్ ఇంపార్టెంట్ కదా మనకు. మసిల్ కాల్షియం ఎన్ని చోట్ల ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఇన్ ది మసిల్ కాంట్రాక్షన్. కాల్షియం పంప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాల్షియం అండ్ క్లోరైడ్ పంప్స్ మనకు ఎక్స్క్రిటరీ సిస్టంలో మనకు అవసరం. సో ఈ కాల్షియం యొక్క ఈ బఫర్ మెకానిజము, ఈ 3 హార్మోన్స్ ఏ విధంగా మనకు పనికి వస్తాయి? ఇక్కడ ఎక్సర్సైజే కాదు, ఎక్సర్సైజ్ ద్వారా ఏమవుతుంది
సరిగ్గా తిండి తినకుండా, సరిగ్గా లేకుండా, కాల్షియం సరిగ్గా తినకుండా ఎక్సర్సైజ్ చేస్తూ పోతే ఏమవుతుంది? నేను ఒక హింట్ ఇచ్చాను, ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అనేటటువంటిది. ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్ అనేటటువంటిది జనరల్ గా ఏంటంటే దానికి విధమైనటువంటి డెఫినేషన్ లేదు, కానీ దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి, ఒక అథ్లెట్ ఒక స్టాండర్డ్ రీచ్ అయిన తర్వాత ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పటికీ, ట్రైనింగ్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ అని మనం అనుకుంటుంటాం, అంటే ట్రైనర్ అనుకుంటుంటాడు, లేదా కోచ్ అనుకుంటుంటాడు, లేదా అథ్లీట్ అనుకుంటూ ఉంటాడు. చేస్తూ ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కాకుండా పోగా పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అవుతాము. ఓవర్లోడ్ కాదండి అది. ఇట్ ఈస్ కాల్డ్ ఓవర్ ట్రైనింగ్ సిండ్రోమ్. అది ఎన్నో ఫ్యాక్టర్స్కి మిళితం, అది ఎన్నో కారణాల వల్ల అది అవుతుంది. అది సైకలాజికల్ కారణాలు కావచ్చును, ఫిజికల్ కారణాలు కావచ్చు, ట్రైనింగ్లో ఫాల్ట్స్ కావచ్చును. బట్ ద రిజల్ట్ ఈస్ దిస్. మనము ఎంత బాగా ఎంత బాగా వర్కౌట్స్ పర్ఫెక్ట్ గానే చేస్తున్నామని మనం అనుకుంటున్నా కూడా, మనము ఎక్కడో చేసినటువంటి డిఫెక్ట్స్ వల్ల, అది ట్రైనింగ్ ఎక్కువ ఓవర్లోడ్ వల్ల కావచ్చును, లేకపోతే మాల్ న్యూట్రిషన్ వల్ల కావచ్చును, రెస్ట్ లేకుండా కావచ్చును, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ వల్ల కావచ్చును. స్ట్రెస్ వల్ల నేను మళ్ళీ అప్పుడే చెప్పాను, స్ట్రెస్ హార్మోన్స్, క్యాటకోలమైన్స్ అండ్ కార్టిజాల్, ఎస్పెషలీ గ్లూకోకార్టికాయిడ్స్. మనము అందుకనే ఫిజియాలజీని గబక్మని క్యాచ్ చేయాలి, మనం ఇమీడియట్ క్యాచ్ చేయాలి, టక్మని. ఓహో స్ట్రెస్ అన్నట్టు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఏమేమి జరుగుతుంది, వెంటనే మనకు అవన్నీ అర్థం చేసుకోగలిగితే ట్రైనింగ్ పూర్తి స్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే అథ్లీట్ గ్రౌండ్కి వచ్చి ముభావంగా ఉంటాడు. ముభావం అంటే వీ షుడ్ టాక్ టు దెమ్. ఏంటి ప్రాబ్లం అంటే ఏదో చెప్తాను అనుకో, దాని ప్రకారం వీ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ట్రైనింగ్, డోంట్ గివ్ ఎనీ ట్రైనింగ్. So there are many techniques how you can avoid overtraining syndrome. సో ఏంటంటే కొంతమందికి ఫ్యాన్సీ ఉంటుంది అనమాట. అసలు కొంతమంది ఏంటంటే వాళ్ళు నమ్మింది వాళ్ళు ఫాలో అయిపోతూ ఉంటారు. అథ్లెట్స్ కూడా వాళ్ళు నమ్మింది, కోచ్లు నమ్మేది వేరే సపరేట్ గా చెప్తుంటారు. అథ్లెట్స్ కూడా ఎవరికి సీక్రెట్ గా వాళ్ళు చెప్పకుండా వాళ్ళు వేరే చేసుకుంటుంటారు. వాళ్ళు ఏం చేసుకుంటుంటారు, నేను కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించి మంచిగా ఫ్యాట్ ఇది తీసుకోవాలి, నేను ఏం తీసుకోవాలి, నాకు ప్రోటీన్స్ బాగా కావాలని మటన్ బాగా 1 kg తినడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించి లావ్ అయిపోతాం. ఇది వాళ్ళ సొంత నాలెడ్జ్ అనమాట. ఇలా ఏమవుతుందంటే కార్బోహైడ్రేట్ ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ విచ్ ఇస్ ఇన్స్టెంట్ ఎనర్జీ కమ్స్ డౌన్. ఎందుకంటే థర్డ్ ప్రాసెస్ ప్రోటీన్ క్యాటబలైజం అనేటటువంటిది ఎప్పుడో జరిగేటటువంటిది, రేర్ గా జరుగుతుంది. దానికి ఎన్నో హార్మోన్ ఇంటరాక్షన్స్ కావాలి, దానివల్ల మనకి మళ్ళీ సిస్టమ్ పైన ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళకి తెలియదు. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ లిమిటేషన్స్ వస్తాయో, కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో లిమిటేషన్స్, అది దేని వల్ల కావచ్చు, తగ్గించి తినొచ్చును, లేకపోతే ఇంకేదైనా కూడా ఎంజైమాటిక్ హార్మోనల్ ఇంటరాక్షన్స్ వల్ల కూడా కార్బోహైడ్రేట్ యొక్క మెటబాలిజంలో కనుక మార్పులు వచ్చి తక్కువ అయితే ఏమవుతుందంటే ఇన్స్టెంట్ ఎనర్జీ దట్ ఈస్ అవైలబుల్. That is very important. What is energy? No one has defined it. No one. Physics only చెప్తుంది what is energy అని, but energy cannot be perceived, cannot be seen. Effect of the energy only చూస్తాం మనం. అది హీట్ ప్రాసెస్, హీట్ లాగా కానీ, లేకపోతే సెల్స్ మూవ్ అవ్వడం మాత్రం మనకు కనిపిస్తుంది, లేదా ఈ యొక్క సైటోప్లాజంలో ఉండేటటువంటి అవన్నీ కూడా కదులుతాయి. కదలడం అనేది ఏంటి ఎనర్జీ అనేది ఏటీపీ అంటున్నాము. ఏటీపీ స్ప్లిట్ అయితే ఏడిపి గాను తర్వాత ఎనర్జీ వస్తుంది. అలా ఏడిపి స్ప్లిట్ అయితే ఏఎంపీ అవుతుంది, మళ్ళా ఎనర్జీ వస్తుంది. అంటే ఏంటి అంటే దాని కైనెస్ సిస్టంలో తమాషా ఏంటంటే ఏటీపీ వరకే చూస్తారు చాలా మంది. ఏడిపి మళ్ళీ స్ప్లిట్ ఏఎంపీగా మారి ఏఎంపీకే సిగ్నలింగ్ సిస్టంలో, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అట్లా ఏటీపీ ఉపయోగించుకోబడుతుంది. అందువల్లే మనం మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది అనుకుంటారు మజిల్లో ఏటీపీ ఉంటుంది కదా, దాని సిపి మళ్ళీ రీకన్వర్ట్ చేస్తుంది కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా. కానీ ఏటీపీ విల్ బి యూస్డ్ అదర్వైజ్ అండ్ ఇట్ ఈస్ సెంట్ అవుట్. ఏఎంపీకే సిగ్నలింగ్ సిస్టంలో పనికి వస్తుంది అనమాట. అంటే ఏఎంపీ కైనేస్, అడెనోసిన్ మోనోఫాస్ఫేట్ కైనేస్ సిస్టమ్ అనేది ఉంటుంది దానిలో. సో ఇవన్నీ ఏమి పనిచేయవు. ఈ ఎనర్జీ ఏంటి మనం చూడలేము, ఎనర్జీని చూడలేము, కానీ ఫీల్ కావాలి. అదే దట్ ఈస్ హౌ ద థింగ్స్ ఆర్. సో ఈ ఎనర్జీ ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే తగ్గిపోతుందో, సెల్ ఫ్లోలో ఎనర్జీ ఫ్లోలో తగ్గిపోతుందో, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తాయి. మనకు అవన్నీ తెలియవు, ఎఫెక్ట్ అవుతూ వచ్చి మన ప్రాబ్లమ్స్, కాల్షియం ప్రాబ్లం రావడం. కాల్షియం ప్రాబ్లం వస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫ్యాటిగ్, తర్వాత కాల్షియం ద్వారా ఏంటంటే కాంట్రాక్షన్ తగ్గిపోతుంది. కాల్షియం ఏదైతే కాల్షియం పంపు తగ్గిందంటే ఆటోమేటిక్గా ఆల్ అదర్ థింగ్స్ లైక్ ఇన్సులిన్ సిగ్నలింగ్ తగ్గిపోతుంది, ఇన్సులిన్ సిగ్నలింగ్, గ్లూకాగాన్ సిగ్నలింగ్ తగ్గిపోతుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకదానికొకటి. అందువల్ల ఏంటంటే మనము కొంచెం కాంప్రహెన్సివ్ గానే మనం ముందుకెళ్ళాలి. నేను కొంచెం ఫాస్ట్ గానే చెప్తున్నా ఈరోజు, ఎందుకంటే ఐ వాంట్ టు ఫినిష్ టుడే.
and maybe I can join sometime else. Now, thrombopoietin, megakaryocytes, okay, ఇవన్నీ ఉన్నాయి. రెనిన్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. రెనిన్, యాంజియోటెన్సిన్ అండ్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్లో. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు చూడండి, మజిల్ మయోకైన్స్, వెరీ ఇంపార్టెంట్ థింగ్. మజిల్ మయోకైన్స్, ఎస్టర్డే పీపుల్ ఆర్ సెయింగ్ మజిల్. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త డిస్కషన్ మొదలైందండి. ఒక 2 minutes ప్లీజ్, నీళ్ళు అవుతుంది. మనం మాట్లాడేటప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది, మోరోవర్ H2O ఎక్కువ వస్తుంది, CO2. ఎప్పుడు కూడా CO2 పాటు H2O వస్తుంది, కార్బానిక్ యాసిడ్ వస్తుంది దాంట్లో. ఆ కార్బానిక్ యాసిడ్ ఏమవుతుందంటే CO2 గాను H2O గాను మారి బయటకు వస్తాయి. అదే బఫర్ సిస్టమ్ అండి. ఓకే, సో అందువల్ల నీళ్ళు మనం తాగుతూ ఉండాలి. నీళ్ళు తాగకపోతే ఏమవుతుందంటే డిహైడ్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే డిహైడ్రేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఏమంటే హైపోవోలిమిక్ కండిషన్, రక్తంలో యొక్క ప్లాస్మా లెవెల్ తగ్గిపోతుంది. రక్తంలో ప్లాస్మా లెవెల్ తగ్గిపోయిందనుకో ఆటోమేటిక్గా ఆల్ అదర్ ఎనర్జీ సిస్టమ్స్ విల్ కొలాప్స్. సో డిహైడ్రేషన్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్. డిహైడ్రేషన్, హైడ్రేషన్, హైపర్ హైడ్రేషన్, హైపోహైడ్రేషన్, హైపర్ హైడ్రేషన్. ఓకే, ఇవన్నీ చాలా ఉన్నాయి, మళ్ళీ మాట్లాడదాం ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. అండ్ దట్ షుడ్ నాట్ లీడ్ టు హైపర్నైట్రేమియా, హైపర్కలేమియా. చాలా కండిషన్స్ ఉన్నాయి ఈ యొక్క ఫ్లూయిడ్ బ్యాలెన్స్ లో. చాలా కండిషన్స్ ఉన్నాయి, అవి టెంపరేచర్తో కూడా లింక్ అవుతాయి. టెంపరేచర్తో లింక్ అవుతాయి. అబ్బో, చాలా బ్యూటిఫుల్ సైన్స్, అది భలే ఉంటుంది అది వింటూ ఉంటే. ఓకే, ఇప్పుడు మజిల్ హైపర్ట్రోఫీ. ఇక్కడ మీరు గమనించారంటే ఇది చిత్రమైనటువంటి ఒక పెద్ద సంక్లిష్టమైనటువంటి ఒక చిత్రపటాన్ని మీకు ప్రవేశపెట్టాను. మీరేం భయపడవద్దు, కొన్ని మాత్రమే చూద్దాం. ఇక్కడ కొన్ని విత్ ఇన్ యారోస్ ఉన్నాయి, ఇన్సైడ్ యారోస్ అంటే ఆటోక్రైన్ సిస్టమ్. ఆటోక్రైన్ గా పనిచేస్తాయి, అంటే ఇక్కడ నుంచి మజిల్లో నుంచి బయటకు వస్తాయి హార్మోన్స్, మళ్ళీ అది దానిపైన పనిచేస్తాయి, ఆటోక్రైన్ అంటారు. అటువంటివి ఏమంటే ఇంటర్లూకిన్ 6, BDNF, బ్రైన్ డెరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ ఒకటి, ఇంటర్లూకిన్ 6, మళ్ళీ లైపోల్, ఏమేమి కూడా నేను ఇచ్చాను ఇక్కడ ఒక సిస్టంలో. సో BDNF అనేటువంటి దానిపైనే అది పనిచేస్తుంది, అందులో నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. తమాషా ఏంటంటే BDNF యాక్చువల్గా చాలా మంది అప్పుడు అనుకునింది ఏంటంటే హైపోథాలమిక్ ఏరియాస్ లోను, తర్వాత లింబిక్ సిస్టమ్ లో ఉండేటటువంటి కొన్ని ఏరియాస్ లోను BDNF అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. అది సైటోకైన్ లాగా పనిచేస్తుంది. కర్మగాలి ఇది మజిల్లో కూడా అది చూశారు, మజిల్లో రిలీజ్ అవుతుంది. దానికి పేరు మార్చలే, ఎందుకంటే సేమ్ కెమికల్, సేమ్ స్ట్రక్చరు, సేమ్ క్యారెక్టర్ అన్నమాట, కెమికల్ క్యారెక్టర్ వల్ల. సో దాన్ని BDNF అని అంటున్నారు. కాబట్టి మజిల్లో ప్రొడ్యూస్ అయింది కదా, ఇదేంటి BDNF అనకూడదు, బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్. అంటే ఇక్కడ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ అంటే బ్రెయిన్ వాళ్ళ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్. న్యూరోట్రాఫిక్ అంటే బ్రెయిన్ ద్వారా వచ్చిన సిగ్నల్స్ ద్వారా, అంటే మనకు చెప్తాను నేను, ప్రతి అవయవంలోనూ లేదా ఈవెన్ స్కెలిటల్ మజిల్లోనూ, అది లివర్ తీసుకోండి, చాలా వరకు ప్రతి అవయవంలోనూ ఇప్పుడు మజిల్ సెల్స్ ఉన్నాయి, మయోసైట్స్ తో పాటు కూడా క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉంటాయి, బాగా లోపలికి క్లస్టర్స్ ఆఫ్ న్యూరాన్స్. సో మజిల్ సెల్స్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తాయి హార్మోన్స్ ని, లైక్ ఇంటర్లూకిన్. కొన్ని క్లస్టర్స్ ఆఫ్ న్యూరానల్ ఎండింగ్ నుంచి, అంటే బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్ అంటారు. బ్రెయిన్ ఆ యొక్క న్యూరోనల్ ఎండింగ్స్ నుంచి, లెటస్ సే మనం అనుకుంటే దాన్ని మనము న్యూరోమాస్కులర్ జంక్షన్స్ లాగా అనుకుంటాం. అక్కడి నుంచి అనుకోండి, లెటస్ సే BDNF అనేటటువంటిది. అదేమవుతుందంటే దానిపైనే పనిచేసి దానిపైనే పనిచేసి ఫ్యాట్ ఆక్సిడేషన్ ని పెంచుతుంది. చూసారా? అంటే ట్రైనింగ్ ఏమిస్తుంది? ఇఫ్ యూ ట్రైన్ అంటే ఈ యొక్క BDNF జీన్ గా ఉంటే ప్రొడ్యూస్ చేసే, సో ఎన్నో ఉన్నాయి. ఈ ఆఫ్రికన్ అథ్లీట్స్ లో తమాషా ఏంటంటే, they don't even burn the fats that are stored elsewhere. They even burn the fats, intramuscular fats ni burn చేస్తారు. intramuscular fats ఉంటుంది, 11 to 13% intramuscular fats వాళ్ళ టోటల్ బాడీలో ఉంటుంది. అందులో ఎక్కువ భాగము వాళ్ళకు ఫ్యాట్ ఇంట్రామస్కులర్ గా ఉంటుంది టాప్ రన్నర్స్ లో. అందువల్లనే ఆ మ్యాచింగ్ గ్లైకోజన్ ప్లస్ ఫ్యాట్స్ ని వాళ్ళు ఎంత ఈజీగా ఉపయోగించుకుంటారంటే అంత బాగా ఉపయోగించారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్. Not other people can do that. ఆ జీన్స్ ఉండేటటువంటి, ఆ జెనెటిక్ ప్రొఫైల్ ఉండేటటువంటి, అంటే నేను అన్నాను
ఎందుకంటే హ్యూమన్స్ అక్కడి నుంచి బయలుదేరారు, ఇథియోపియా నుంచి బయలుదేరి స్ప్రెడ్ అవుతూ వచ్చారు. లాస్ట్ 2 lakh years గా స్ప్రెడ్ అవుతూ డిఫరెంట్ గా యూరోప్కి వెళ్ళారు, యూరోప్ నుంచి ఇంకో చోటుకి వెళ్ళారు, కింద నుంచి డాక్కన్ వచ్చారు, ఇండియాకి వచ్చారు, ఇండియా నుంచి పైకి వెళ్తున్నారు, పైకి వెళ్ళారు, మళ్ళా కిందకు వచ్చారు, అటు తర్వాత నుంచి మళ్ళీ చైనా ఆ సైడ్కి వెళ్ళారు. ఇవన్నీ మనం అంటే దీని పాపులేషన్ జెనెటిక్స్ అని అంటారు. అందులో స్పోర్ట్స్ పాపులేషన్ జెనెటిక్స్ ప్రకారం ఏంటంటే ఈ డయాస్పోరా ఆఫ్ ది స్ప్రింటర్స్ కానీ డయాస్పోరా ఆఫ్ ది లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ కూడా మన చోట ప్రతి సొసైటీలో ఉన్నారు. అంతేగాని యూథియోపియాలోనే ఉన్నారు లేకపోతే అక్కడే ఉన్నారని కాదు. అదే విధమైనటువంటి జెనోమిక్ స్ట్రక్చర్ అంటే జెనోటైపిక్ పీపుల్ ఉన్నారు. వాళ్ళని మాత్రం ఐడెంటిఫై చేస్తే వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ ఎక్సెల్. అందువల్లనే ఇంగ్రిడ్ క్రిస్టియాప్సేన్ అని చెప్పి ఇప్పుడు స్వీడిష్ రన్నర్ ఒక అతను పరిగెడుతున్నాడు, ఎక్సలెంట్ రన్నర్. అంతెందుకు ఒకప్పుడు సెబాస్టియన్ కో కూడా ఎక్సలెంట్ రన్నర్. దట్ డజంట్ మీన్ ఈ యూరోపియన్ జీన్ ఉందా అంటే అది యూరోపియన్ జీన్ ఆఫ్రికన్ జీన్ అని ఉండదు. హ్యూమన్ జీనోమ్ వేరియేషన్ వచ్చి 0.002% మాత్రమే ఉంటుంది మనుషులకు. ఆ 0.2% లోనే ఈ వేరియేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మన సపరేట్ జీన్ ఆర్యన్ జీను లేకపోతే డక్కన్ జీను నాన్ ఆర్యన్ జీన్స్ ఇవన్నీ ఏమి లేవు. మన జీనోమ్ ఉంది ఆల్మోస్ట్ కామన్. కాకపోతే ఒక్కటి మాత్రం మనకు హ్యూమన్ జెనెటిక్ పాపులేషన్ జెనెటిక్స్ లో ఒకటి మాత్రం మనకు తెలుసు. అదేంటంటే మనకు ఇప్పుడు మనం ఉండేది 7th జనరేషన్ హ్యూమన్స్. మనం 7th జనరేషన్ హ్యూమన్స్, మనం హోమోసాపియన్స్. మనకు ముందు 6 జనరేషన్స్ అయిపోయినాయి. మనకు ముందు కో ఎగ్జిస్టెన్స్ లో ఒకటి ఉంది, ఒక విధమైనటువంటి నియాండర్తాల్ అనేటటువంటి ఒక హ్యూమన్ టైప్ ఆఫ్ జీవి ఉన్నాడు. ఒక 50,000 years మనతో సహగమనం జరిగింది మనతో. సో అక్కడ ఎస్పెషల్లీ అది యూరోప్ పైన ఉంటారు. వాళ్ళ జీన్ కొంతమంది యూరోపియన్స్ లో మిక్స్ అయింది. ఈవెన్ అది కూడా క్లియర్. అది కూడా మనకు తెలిసినప్పుడు మళ్ళీ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ లో జెనెటిక్ ప్రీడిస్పోజన్స్ లేదని ఎట్లా అంటారండి? ఎంత మీనింగ్లెస్. ఆ నియాండర్తాలిస్ జీన్ కలిసినటువంటి వాళ్ళల్లో అప్పర్ టాప్ ఉంటుంది, టాప్ ట్రంక్ విపరీతమైన హెఫ్టీగా ఉంటుంది, లోయర్ తక్కువగా ఉంటుంది. మీరు కొంతమంది థ్రోయర్స్ చూడండి, అమెరికాలో కానీ లేకపోతే యూరోప్ నుంచి వచ్చే షార్ట్ పుట్టర్స్ చూడండి, క్లియర్ గా నియాండర్తాలిస్ జీనోమ్ కనిపిస్తుంది. సో ఇలా ఏంటంటే మనం అవసరం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా నేను ఇది. సో మజిల్ హార్మోన్స్ లేదా మయోకైన్స్ అనేటటువంటివి విపరీతంగా ప్రతి ఒక్క ఇప్పుడు ఇక్కడ ఎన్నో ఆర్గాన్స్ చూపించాను. మజిల్లో జనరేట్ అయ్యేటటువంటి ఒక ఈ హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ మజిల్ పైనే పనిచేస్తున్నాయి. అంతేకాకుండా అంటే చూడండి, కావాలంటే యాంజియోజెనిసిస్, ఇంటర్లూకిన్ 8, CXCL1 జీన్ పైన ఈ ఇంటర్లూకిన్ 8 అనేటటువంటి CXCL జీన్ ఉంటుంది. యాంజియోజెనిసిస్ అనేది విత్ ఇన్ ద మజిల్ అక్కడనే ప్రొడ్యూస్ అక్కడే. యాంజియోజెనిసిస్ అంటే న్యూ వీనస్ సిస్టమ్ అంటే న్యూ క్యాపిలరీ సిస్టమ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. డెన్స్ క్యాపిలరీ సిస్టమ్ వస్తుంది, ఎక్కువ రక్త ప్రసరణ వ్యవస్థ అనేది వస్తుంది. సో ఇది FGF, సో ఫైబ్రినోలైటిక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేటువంటి ఇంటర్లూకిన్ 6, IGF ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, ఈ ఒక్క స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి దాదాపు 3-4 hours పడుతుంది, అంటే ఒక్కో దానిపైన. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఏంటి అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్క BDNF తప్ప మిగిలినటివన్నీ కూడా ఇండివిజువల్ గా, అంటే ఇప్పుడు ఐరిస్ తీసుకోండి, అడిపోసం బ్రౌన్ చేసేది, లేకపోతే ఈ IGF తీసుకోండి, లేకపోతే TNF ఆల్ఫా కానీ, ఇంటర్లూకిన్ 6 తీసుకోండి, అడ్రినల్ గ్లాండ్ పైన ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఈ విధంగా, తర్వాత తద్వారా కార్టిజాల్ ఏ విధంగా ఉత్పత్తి అవుతుంది, ఇది ఏ విధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ పైన కార్టిజాల్ వీటిని తగ్గించి పారేస్తుంది, లింఫోసైట్ని అనేటటువంటిది మనము చూస్తున్నాం. అంటే ఏంటంటే మజిల్లో ఇండిపెండెంట్ గా ఉత్పత్తి అయ్యేటటువంటి ఈ యొక్క ఫ్యాక్టర్స్, ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో, కెమికల్ కారకాలు, రసాయనిక కారకాలు, వీటిని హార్మోన్లు, ఈ రసాయనిక కారకాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క భాగం పైన పనిచేస్తున్నప్పుడు బ్రెయిన్ ఇంపార్టెంట్ అని ఎందుకు అనాలి అని కొంతమంది మొదలు పెడుతున్నారు, ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే వీటికి సంబంధించింది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అది తీసుకొని ఏదో రిఫ్లెక్ట్ అవుతుంది తప్పితే. సో అంటే ఏంటంటే హార్మోన్ సిస్టమ్ కి ప్రధానంగా సెంట్రల్ నర్వస్ సిస్టమే హైపోథాలమస్ నియంత్రిస్తుంది అనే దాన్ని ఒప్పుకోవడం లేదు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే
ఈ యాక్చువల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ఫిజికల్ యాక్టివిటీస్ కి విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు లేదు మనకు. ఇప్పుడు సైన్స్ అంతా బాగా వచ్చిన తర్వాత కార్లు, బండ్లు, రిమోట్లు వచ్చిన తర్వాత మనం లేయడం లేదు, కూర్చున్న చోట లేయడం లేదు, లేస్తే కూర్చోవడం లేదు, పండుకుంటే లేయడం లేదు. అది వేరే పరిస్థితి. ఒకప్పుడు అలా కాదు. హ్యూమన్ బీయింగ్స్ వీ హ్యావ్ టు రన్ ఆల్ ద వే. మనం వేటాడాలి, లేకపోతే వేరే వేరే జంతువుల్ని వేటాడేస్తాయి మనల్ని. కాబట్టి అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి, పరిగెత్తూ ఉండేవాళ్ళం ఎక్కువ. సో ఆ విధమైనటువంటి అందువల్ల ఏంటంటే ప్రతి భాగంలోనూ ఎస్పెషలీ ముఖ్యంగా ఎక్కువగా 24 గంటల అప్పట్లో దాదాపుగా 50,000 years వరకు మనిషి విపరీతంగా పరిగెత్తినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ 50,000 years వరకు మెయిన్ గా ఎక్కువగా మజిల్ నుంచి వచ్చినటువంటి సిగ్నల్ బేసిస్ పైనే, మజిల్ నుంచి రిలీజ్ అయినటువంటి సిగ్నల్ బేసిస్ పైనే మిగిలిన సిస్టమ్స్ పనిచేస్తున్నాయేమో అనేటటువంటి కొంతమంది వాదన ఉంది. అది నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. నేను కూడా కొంతవరకు ఓకే అని చెప్పొచ్చును, కానీ మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మనం ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే ఎప్పుడైనా కానీ హయ్యర్ లెవెల్ స్టడీస్ లో ఇలానే ఉంటాయి, డిస్కషన్స్ ఉంటాయి, ఏది ఉండదు. చిన్న టెక్స్ట్ బుక్స్ ఏముంటాయంటే ఇదిగో ఇది కాలేము, ఇది లార్జెస్ట్ గ్లాండ్ అలా చెప్పేస్తుంటాం అనమాట. అలా చెప్పరు. ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే చాలా డీప్ నాలెడ్జ్ లోకి, హై లెవెల్ సైన్సెస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అసలు భయంకరంగా ఉంటుంది. అసలు కంప్లీట్ గా ఒకటి అవును అంటే ఇంకోటి డిస్ప్యూట్ అవుతుంది, అలా ఉంటుంది. అందుకనే నాకు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు కొన్నిసార్లు నేను యూజీసీ నెట్ పేపర్ చూస్తే నాకు అనిపిస్తుంది, అది 30% బిట్స్ తప్పించేస్తున్నారే, క్వశ్చన్స్ తప్పున్నాయే అని. ఏం చేయలేని పరిస్థితి. డిఎస్సి బిట్లన్నీ తప్పులు కనిపిస్తాయి నాకు, ఏం చేయలేని పరిస్థితి. చాలా వరకు నేను చూస్తున్నాను యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చేటటువంటి, నేను ఓపెన్ గా చెప్తున్నా, 200 బిట్లలో 25-30 బిట్లు కంప్లీట్లీ అన్సైంటిఫిక్, అన్యాక్సెప్టబుల్. 30 బిట్స్ కన్నా ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి. ఏం చేయాలనో అర్థం కాదు. అది పుస్తకాల్లో ఉన్నాయి, చిన్న చిన్న బుక్స్ చూపిస్తారు, చిన్న బుక్స్ రెఫరెన్స్ ఇస్తారు మనకు. ఆ రెఫరెన్స్ లో ఉంది. కోర్టు కూడా అదే తీసుకుంటుంది, చిన్న బుక్స్ తీసుకోవడం. ఈ మధ్య కోర్ట్స్కి వెళ్ళినప్పుడు, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన డిస్ప్యూట్ అయింది డిఎస్సికి సంబంధించి తెలంగాణలో. దాన్ని నన్ను పిలిపించారు, నేను చేశాను. నేను ఒక 25 బిట్స్ ని మేము డిస్ప్యూట్ క్లియర్ చేసాము. బట్ టాప్ బుక్స్ అడిగినారు, టాప్ బుక్స్, మెడికల్ బుక్స్ అడిగినారు. అక్కడ అవన్నీ కూడా కొట్టేసినారు. 20 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు వెళ్ళిపోయినాయి. అంటే ఏంటంటే ఈ తెలియదు, సైన్స్ తెలియకుండా నమ్మకము, ఒక లెవెల్లో చదివిన తర్వాత ఆ సైన్స్ ఆ బిట్ని తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు అనమాట. అట్లా సో హ్యూమన్ మసిల్ అనేటటువంటి దాన్ని మనము మెయిన్ గా చూడలేకపోయినప్పటికీ కూడా దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నౌ డేస్. తర్వాత ఇవన్నీ చాలా ఉన్నాయి. దాని ద్వారా వచ్చేటటువంటివి మజిల్ ద్వారా ఏ విధంగా అవుతుంది, ఏంటి ఎఫ్జిఎఫ్, దానివల్ల ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ ఏ విధంగా వస్తాయి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. కానీ నేననేది ఏంటంటే, ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా మక్కి చేసుకోవాల్సి వస్తే చేసుకోవాలనే, కానీ వీటిలన్నింటినీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ అసలు ఏంటి ఒక కాంపౌండ్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అని మాత్రం అర్థం చేసుకోండి. కొన్ని అంటే ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ప్రో ఇన్ఫ్లమేటరీ హార్మోన్స్ అంటే ఎలా పనిచేస్తాయి, కొన్ని ఇంపార్టెంట్ ఐరిసిన్ లాంటివి కొన్ని మాత్రము మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అంతకన్నా మీరు చేయాల్సిన అవసరం లేదు. బట్ రీసెర్చ్ పెరిగే కొద్దీ మీరు చేసుకోవచ్చు. నేను ఇచ్చిన స్లైడ్స్ మీకు ఎప్పటికైనా పనికొస్తాయి. వెరీ గుడ్ స్లైడ్స్. మీకు నేను కష్టపడి తయారు చేసిన స్లైడ్స్. ఇది 4-5 days నాకు టైం పట్టింది. నాకు ఎంతో వర్క్ ఉన్నా కూడా నేను ఇవన్నీ స్లైడ్స్ తయారు చేశాను. నేను ఏదైనా నేనే చేసుకుంటా, యానిమేషన్స్ అన్ని, బికాజ్ డిజిటల్ దీంట్లో కూడా నేను బాగా నేర్చుకున్నాను కాబట్టి అన్ని చేసుకుంటుంటాను. సో నెక్స్ట్ లివర్ హార్మోన్స్, యాజ్ వీ నో దట్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇది మళ్ళీ ఇదే తమాషా, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అన్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి. ఇన్సులిన్ దేనికి పడుతుంది, ఇట్స్ అన్ అనబారిక్ హార్మోన్. అంటే అది గ్లూకోజ్ అప్టేక్ పెరుగుతుంది. గ్లూకోజ్ అప్టేక్ సెల్స్ లో పెరిగినప్పుడు ఏమవుతుంది, ఉపయోగించుకోలేనప్పుడు ఏం చేస్తుంది, ఇన్సులిన్ అనేటువంటిది అటు కూడా సెల్స్ లో కూడా, లివర్ సెల్స్ లో కూడా అది వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, అది గ్లైకోజన్ గా కన్వర్ట్ అవుతుంది. అలా అనేటువంటి మనం ఊహించుకోగలం. అలానే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అన్న వెంటనే మనం ఇమీడియట్ గా, అంటే ఇదంటే సెకండరీ సిస్టమ్స్ ఉన్నాయి మనలో. ఇన్సులిన్ ఒకటే కాదు, అలానే గ్లూకోగాన్ ఒకటే కాదు. గ్లూకోగాన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్, గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అనేటువంటిది మనం చదువుకున్నాం జిఐలో, ఇక్కడ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ హార్మోన్ లో.
చదువుకున్నామా మర్చిపోవద్దండి. అలా ఎప్పటికప్పుడు మర్చిపోతా ఉంటే మనం ఎక్సర్సైజ్ తీయాల్సి కష్టం అవుతుంది. కాబట్టి గ్లూకోగాన్ అన్న వెంటనే మనకు గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అనేటటువంటిది గ్యాస్ట్రోన్ ఎందుకు అదొక డిఫెన్స్ మెకానిజం లాగనమాట. మనకు ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్సర్సైజ్ ద్వారా ప్రేరేపించబడి వచ్చేటటువంటి గ్లూకోజ్ ని కంట్రోల్ చేసేటటువంటి హార్మోన్స్ ఏవేవి ఉన్నాయి అనేది మనకు ఇప్పుడు మనకు తెలుసు. ఐరిసిన్ కానీ, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కానీ, PGF1 ఆల్ఫా. సో ఈ PGF1 ఆల్ఫా అనేటటువంటి హార్మోను యొక్క ఆ యొక్క సిగ్నలింగ్ సిస్టమ్ ద్వారా అది మనకు యాక్చువల్గా గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్స్ ని ఎలివేట్ చేస్తున్నాయి, ఉత్ప్రేరించబడుతున్నాయి, ఆటోమేటిక్గా ఇన్సులిన్ తీసుకోబడుతున్నాయి అని ప్రూవ్ అయింది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు సెకండరీ అని మెడిసిన్ తో పాటు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేశారు. కొన్ని రోజుల తర్వాత బాగా సీరియస్ గా కానీ ఎక్సర్సైజ్ చేస్తే మెడిసిన్ అవసరం లేదండి. నేను ఐ హావ్ ట్రీటెడ్ మెనీ పీపుల్. అంటే ట్రీట్మెంట్ అంటే నేనేం డాక్టర్ కాదు. నేను ఐ హావ్ గివెన్ అడ్వైజెస్, ఎక్సర్సైజ్ అడ్వైస్ ప్లస్ డైట్ అడ్వైస్ ఇచ్చి నెగటివ్ 0 అండ్ నౌ దే ఆర్ లివింగ్ నార్మల్. అంటే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎక్సర్సైజ్ అనేది తాట తీసే విధంగా ఎక్సర్సైజ్ ఉంటుంది. డయాబెటీస్ మాత్రం కంట్రోల్ చేసేదాన్ని తాట తీయాలి, మామూలుగా కాదు. అప్పుడు మాత్రమే ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అండ్ గ్లూకోగాన్ లైక్ పెప్టైడ్ అనేటటువంటివి రిలీజ్ అవుతాయి. ఇవి కూడా రిలీజ్ అయ్యేటటువంటి కూడా కొన్ని ఎప్పుడు కూడా ఏంటంటే మనము హ్యూమన్ బీయింగ్స్ ఒక విధమైనటువంటి యాక్టివ్ లైఫ్ స్టైల్ కి, కష్టమైన లైఫ్ స్టైల్ కి అలవాటు పడ్డాము. తర్వాత మనం రిలాక్స్ అయ్యాము. కాబట్టి ఇప్పటికీ కూడా ఇంకా మనకు మార్పు రాలేదు, మ్యూటేషన్ జరగలేదు, ఇంకా పూర్తి స్థాయిలో మార్పు రాలేదు. కాబట్టి మనం ఇంకొక 1,00,000 సంవత్సరాలు, 2,00,000 1,00,000 సంవత్సరాలు పట్టొచ్చేమో డయాబెటీస్ లేకుండా, ఎక్సర్సైజ్ చేయకపోయినా డయాబెటీస్ లేకుండా ఉండేదానికి ఇంకో 1,00,000 సంవత్సరాలు పట్టొచ్చేమో. ఈ లోపల మానవ జాతి ఉండకపోవచ్చు. అందుకని జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేయాల్సిందే. సో అలా యాంజియోటెన్సినోజన్. సో ఇమీడియట్ గా కనుక యాంజియోటెన్సిన్ ఎక్కడ కనపడింది మనకు, ఎక్కడ కనపడింది అని వదిలేయకూడదు. ఈ యాంజియోటెన్సిన్ అంటేనే రెనిన్ గుర్తు రావాలి. రెనిన్ గుర్తుకు వస్తేనే ఇమీడియట్ గా మనకు ఆల్డోస్టెరాన్, మినరోకార్టికాయిడ్ గుర్తు రావాలి. ఇట్లా మనం సైకిల్ గుర్తుకొస్తూ ఉంటే మనం యాక్చువల్గా మనకు నాలెడ్జ్ ఉన్నట్టు ఇమీడియట్ గా మనము ఒక ప్రాక్టికల్ గా మనం చేయగలుగుతాం. ఓహో అంటే ఏంటంటే ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా ఈ యొక్క యాంజియోటెన్సినోజన్ అంటే ఏ విధంగా రెనిన్ దీన్ని మనం ఆ యొక్క వృత్తం, ఆ వలయం ఉంటుంది, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ వృత్తం అనేటటువంటిది, ఆ వలయం ఎలా యూజ్ చేసుకోవాలి అనేటటువంటిది కూడా మనం చూసుకోవాలి. అంటే ఏంటి అంటే వాటర్ లేదా ఎలక్ట్రోలైట్స్. ఈ యొక్క సిస్టంలో ఏంది ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, క్లోరైడ్, అయాన్ యొక్క ఎలక్ట్రోలైట్స్ యొక్క బ్యాలెన్స్ ని ఇది చేసేటటువంటిది. మనము ఈ బ్యాలెన్స్ ని, బఫర్ సిస్టమ్ ని మనం కోఆర్డినేట్ చేసుకోవాలి ట్రైనింగ్ లో. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆటోమేటిక్ గా వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్ యూ స్టార్ట్ లూజింగ్ యువర్ స్వెట్ వల్ల ఏంటంటే అది కూడా ఉంది. స్వెట్ మెకానిజం కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ ఉంది, బట్ టైం లేదు. అంటే వాట్ ఈస్ ద టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ 37.5, 38 యాక్చువల్గా అటు ఇటుగా ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ టెంపరేచర్ వల్ల కూడా చేంజెస్ వస్తాయి. ఫ్లూయిడ్ డైనమిక్స్ మారుతుంది, బ్లడ్ లో మారినప్పుడు హార్మోన్ డైనమిక్స్ మారుతుంది, అన్ని మారుతాయి. అంటే ఏంటంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ డైనమిక్స్ కూడా, అంటే విసర్జక వ్యవస్థ, ఎస్పెషల్లీ కిడ్నీస్ లో ఉండేటువంటి విసర్జక వ్యవస్థ సిస్టమ్ కూడా మారిపోతుంది టెంపరేచర్ తో పాటు. అందువల్ల ఏంటంటే వీటి రెండింటిని కూడా మనము బాగా అండర్స్టాండ్ చేసుకుంటే మనం ఎంతవరకు మనము వార్మప్ చేయించాలా. ఫర్ ఎగ్జాంపుల్ బాంబేలో అథ్లెటిక్ మీట్ జరుగుతుందండి. బాంబేలో హ్యూమిడిటీ ఎక్కువ, విపరీతమైన వేడి. ఆ హ్యూమిడిటీ ఉన్నప్పుడు ఏంటి ఎలా మనకు, బికాస్ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ హ్యూమిడిటీ, బయటకు పోదు. ఎక్స్క్రిటరీ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు పోవాలంటే, H2O బయటకు పోవాలంటే నీకు బయట విపరీతమైన H2O మాలిక్యూల్స్ ఉన్నప్పుడు చాలా టఫ్ గా ఉంటుంది లంగ్స్ కి. సో ఇవన్నీ కూడా అది దాన్ని మనం పంపించలేనప్పుడు ఏమవుతుంది, లోపల అసిడ్ డెవలప్ అవుతుంది, లేకపోతే లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ అవుతుంది, మరేమో లోపలికి పోవడం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే అందుకనే ఈ యొక్క చెన్నై, ముంబై లాంటి ప్లేస్లో, అంటే దాన్ని ఏమంటారు, తీర ప్రాంతాల్లో ఏంటంటే పర్ఫార్మెన్సెస్ చాలా తక్కువగా వస్తాయి. ఏథెన్స్ లో అందుకే పెద్దగా పెద్ద పెద్ద రికార్డ్స్ ఏం రాలే ఏథెన్స్ ఒలింపిక్స్ లో, because of excessive humidity and the heat, and there are many other issues. Then chala unnai. Then one more important thing is bone hormone. If you see, నేను అదే చెప్తున్నా, యాక్చువల్గా మనిషి ఏంటంటే ఒక విధమైనటువంటి పరిగెత్తేదానికి, లేదా కష్టపడేదానికి, దూకేదానికి, విసిరేసేదానికి, వేటాడేదానికి, లేదా తప్పించుకు పరిగెత్తేదానికి
మన సిస్టమ్ తయారు చేయబడింది. ఏది ఒక 50,000 సంవత్సరాల వరకు అదే పరిస్థితిలో ఉన్నాం. తర్వాత మెల్లమెల్లగా అగ్రికల్చర్ మెల్లమెల్లగా తగ్గింది, అయినా ఉండింది. మరీ ఒక లాస్ట్ 10,000 15,000 ఇయర్స్ నుంచి మాత్రమే హ్యూమన్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడము. దానివల్ల ఏమవుతుందంటే మనం ఇంకా మారలేదు. అయితే మన యొక్క జెనెటిక్స్ ఇంకా మారలేదు, మన యొక్క ఎవల్యూషన్ ఇది మారలేదు. కాబట్టి అది అందువల్ల ఏంటంటే ఇంకా బోన్స్ లో నుంచి కూడా మనకు హార్మోన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. ఈ బోన్స్ లో నుంచి అంటే ఎప్పుడు ఉత్పత్తి అవుతాయి? మనం ఎక్సర్సైజ్ చేస్తేనే ఉత్పత్తి అవుతాయి. ఊరికే కూర్చొని నిద్రపోతా ఉంటే, లేకపోతే రెస్ట్ తీసుకుంటా ఉంటే, కాలు మీద కాలు వేసుకొని కూర్చోంటే ఇవేమి ఉత్పత్తి అవ్వవు. మెయిన్ ఏంటంటే అదే ఇంపార్టెంట్, బోన్ హార్మోన్స్, ఆస్టియోకాల్సిన్. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు ఆస్టియోకాల్సిన్ అంటానే ఆస్టియో Renin and calcitonin ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాలి. క్యాల్సిటోనిన్ ఎలా పనిచేస్తుంది, సో ఆస్టియోకాల్సిన్ ఎలా పడుతుంది, ఇవన్నీ కూడా మనకు గుర్తు రావాలి. ఇప్పుడు ఏంటంటే ఈ బోన్ల నుంచి విడుదలయ్యేటటువంటి ఒక్క చిన్న ఓసిఎన్ ఆస్టియోకాల్సిన్ అనేటటువంటిది ఎన్నింటి పైన పనిచేస్తుందో మీరు చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ఇస్ సింపుల్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు అందువల్లనే దీని ద్వారా మనము తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేస్తే మనము డయాబెటీస్ మెలైటస్ నుంచి డెఫినెట్ గా ప్రివెన్షన్ చేయొచ్చు అనేది ఇది ఒక్కటే. ఇక్కడ మనకి ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా, ఇది చూడండి కావాలంటే. ఆస్టియోకాల్సిన్ డైరెక్ట్లీ స్టిమ్యులేట్స్, ప్రేరిస్తుంది బీటా సెల్స్ ఆఫ్ ప్యాంక్రియాస్. తద్వారా ఇన్సులిన్ సీక్రెషన్ పెరుగుతుంది. ఇంకోటి ఏం తెలిసిన, ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైడ్ ఈ విధంగా ఆస్టియోకాల్సిన్ ద్వారా ప్రేరేపితమై ఉత్పత్తి చేయబడినటువంటి ఇన్సులిన్, బీటా సెల్స్ లో ఉత్పత్తి చేసేటటువంటి ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది అని నిరూపితమైంది. సెన్సిటివిటీ అంటే రిసెప్షన్, ఇది రిసెప్టార్స్ తో కలిసేటటువంటి గుణం, ఇది రిసెప్టార్స్ తో కలిసేటటువంటి గుణము ఎక్కువగా ఉంటుంది బికాస్ ఆఫ్ ది పర్టికులర్ థింగ్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా మనము అంటే ఇది ఎక్కడ పనికి వస్తుంది మనకు? ఇది బోత్ పెర్ఫార్మెన్స్ లో పనికి రావచ్చును, లేకపోతే హెల్త్ అండ్ ఫిట్నెస్ లో పనికి వస్తుంది. హెల్త్ అండ్ ఫిట్నెస్ లో మనం చెప్పొచ్చు, బికాస్ ఐఎమ్ ఆల్సో వెల్నెస్ స్పీకర్. నేను వెల్నెస్ మేనేజ్మెంట్ పైన ఒక బుక్ రాశాను, అది అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. అది కొంచెం సైంటిఫిక్ గా రాశానని అందరు చెప్తున్నారు, అందువల్ల పెద్ద సేల్స్ కాలేదు. కొంచెం ఎక్కువ సైంటిఫిక్ గా రాసేసాను, మళ్ళీ రివైజ్ చేస్తున్నా. అది కూడా అన్నిటికన్నా కిషోర్ గారు ఒకటి అన్నారు, ఏమైనా బుక్స్ రాస్తున్నారా? ఎస్, నేను ఐ హావ్ స్టార్టెడ్ రైటింగ్ అడ్వాన్సెస్ ఇన్ స్పోర్ట్స్ ట్రైనింగ్. ఇట్ ఈస్ కంప్లీట్ మిక్స్చర్ ఆఫ్, ఐ స్టార్టెడ్ ఇట్ 1 year బ్యాక్. సమ్హౌ ఐఎమ్ నాట్ సాటిస్ఫైయింగ్, అంటే నాకు సాటిస్ఫాక్టరీగా రావట్లేదు అది. నేను 2-3 ఫారినర్స్ని అడిగాను, ఎవరు జాయిన్ కాలేదు. ఈ ఇండియాలో ఎవరన్నా ఉన్నారా నాతో కలిసి కోఆథర్గా పనిచేద్దామా అనేటటువంటిది ఎవరు కూడా ముందుకు రాలేదు. ఐ హావ్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, సో ఐఎమ్ పర్సీయింగ్ మై సెల్ఫ్. చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఇదేంటంటే నా ఐడియా ఏంటంటే అడ్వాన్సెస్ ఇన్ స్పోర్ట్స్ సైన్సెస్ అంటే ఏంటంటే కంప్లీట్ గా అనమాట ఒక పిక్చర్ తీసుకురావాలి. ఊరికే విడివిడిగా ఒక డిపార్ట్మెంట్ గా కాకుండా ఆస్మాటిక్ గా పెట్టదలిచిన నేను మొత్తం ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే నేను ఇలా చెప్తున్నాను, ఒకటి చెప్తున్నప్పుడు ఇలా చెప్తూ అంటే టోటల్ గా ఒక 100 meters పర్ఫార్మెన్స్ గురించి రాస్తాను. అందులో ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏ సిస్టమ్స్ ఎలా వస్తుంది, దెన్ వీ విల్ గో టు ది అనదర్. సో ఆ విధంగా ఏంటంటే ఒక ఈవెంట్ గురించి కంప్లీట్ గా డిస్క్రిప్షన్ స్పోర్ట్స్ సైన్స్ గురించి అంటే బయోమెకానిక్స్ తో పాటు ఇంక్లూడ్ చేయాలనేది నా ఉద్దేశం. సో ఎవరైనా నాతో కలిసి ప్రయాణిస్తే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. అది తర్వాత విషయం. సో ఈ విధంగా బోన్ హార్మోన్స్ అనేటటువంటిది మనం చూడొచ్చు. ఇంకా చాలా ఫస్ట్ టైం చాలా మందికి తెలియకపోవచ్చు, హార్ట్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ 3 హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. దాంతోపాటు కొన్ని ప్రోటీన్స్ కూడా ఉత్పత్తి అవుతాయి, ఎక్సలెంట్ ప్రోటీన్స్. వాట్ ఈస్ కాల్డ్ హీట్ స్టాక్ ప్రోటీన్ 76 generation అని అంటారు, HSPs అని. అవి చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఇది ఏట్రియల్ నుంచి, అలానే బిఎన్పి వెంట్రికల్స్ నుంచి, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఏట్రియల్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అండ్ బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్. సింపుల్, నాట్రియూరిటిక్ ఇట్స్ సోడియం కంట్రోలింగ్ పెప్టైడ్. సోడియం యూరియాలో ఎక్స్క్రీషన్ చేసేదానికి పనికి వచ్చేటటువంటిది. ఇది కూడా అంతే, బ్రెయిన్ ద్వారా సోడియం ని ఎక్స్క్రీషన్ చేసి తప్పక మీరు ఏం చేయాలా? ఏఎన్పి చెప్తేనే నేట్రియూరిటిక్ అంటేనే మీకు ఆల్డోస్టెరాన్ గుర్తు రావాలి, అంతే కదా, తప్పక్కని గుర్తు రావాలి. మినరల్ కార్టికాయిడ్ ఇమీడియట్ గా గుర్తు రావాలి.
సో ఏంటి సిస్టమ్ ఏంటి, అలానే వాసోప్రెసిన్ గుర్తు రావాలి, టప్మని ఇమీడియట్ గా గుర్తు రావాలి. ఓ వాసోప్రెసిన్ ఏం చేస్తుంది, ఇట్ కంట్రోల్స్ ది హైడ్రేషన్. ఇదేం చేస్తుంది, సోడియం ని కంట్రోల్స్. సోడియం కంట్రోల్ చేసినప్పుడు సోడియం ని బయటకు పంపించినప్పుడు సోడియం లోపలికి రిటైన్ చేసి ఆల్డోస్టెరాన్ ఆపోజిట్. సో ఆపోజిట్ ఏం చేస్తుంది, సోడియం ని కంట్రోల్ చేస్తుంది, బయటకు పంపిస్తుంది, ఒకటి లోపల పెట్టుకుంటే ఏమవుతుంది, మోర్ వాటర్ కూడా రిజార్ప్షన్ అవుతుంది. ఇట్లా అర్థం చేసుకోగలగాలి. ఇట్లా అర్థం చేసుకుంటే మనకి మన శరీరంలో ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమేమి లాస్ అవుతా ఉంది అని అప్పుడప్పుడు కొలుసుకుంటూ ఉండాలి. స్వెట్ కూడా మనము కొలవాలి. స్వెట్ కూడా మనం ఏంటంటే మనం కొలవాలి. యూరిన్ టెస్టింగ్ ఫ్రీక్వెంట్ గా అథ్లెటిక్స్ చేయిస్తూ ఉండాలి. బ్లడ్ టెస్ట్ ఫ్రీక్వెంట్ గా చేయిస్తూ ఉండాలి. అలానే ఈవెన్ సెలైవరీ టెస్ట్ చేయిస్తూ ఉండాలి. సో ఇవన్నీ ఏం తెలుస్తాయంటే మనకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటాయి. అసలు మనం ముందుకెళ్లే ట్రైనింగ్ ఎలా ఉంది, కరెక్ట్ గా ఉందా లేదా, మనకు ఏమైనా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, హార్మోన్స్ మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది అవి చెప్తుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా అసే టెక్నిక్స్ ఉన్నాయి. ఈ అసే టెక్నిక్స్ లోకి వెళ్ళాలి. అందువల్లనే నేను అనేది ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో ఉండాల్సిన ల్యాబొరేటరీస్ అవి ఎక్కడ నేనైతే చూడలేదు. ఎక్సర్సైజ్ ఫిజియాలజీలో అవన్నీ చేస్తూ నేను పోయినాను. సాయి సెంటర్కి పోతే ఒక ట్రెడ్మిల్ ఉంది, దానిలో యూట్ మ్యాక్స్ అంటారు, ఒక సిమ్యులేటర్ బాక్స్ ఒకటి చూపించారు. ఐ డోంట్ వాంట్ కామెంట్, నేను కామెంట్ చేయడం లేదు. దయచేసి ఏంటంటే ఎక్సర్సైజ్ ఫిజియాలజీ ల్యాబ్ అనేటటువంటిది ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నిక్ ఉంది. గ్యాస్ అనలైజర్స్ ఉన్నాయి, బ్రేత్ అనలైజర్స్, బ్లడ్ గ్యాస్ అనలైజర్స్, fantastic exercise physiology equipment. Maybe it will cost 4 lakhs, 5 lakhs, 10 lakhs కూడా ఉన్నాయి. సూపర్ పర్ఫార్మెన్స్. ఇవన్నీ లేకుండా మనం ఏం పర్ఫార్మెన్స్ చేస్తాం? ఇవన్నీ లేకుండా మనం అసలు పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ఎలా చేస్తాం? ఇవన్నీ లేకుండా మనం ట్రైనింగ్ ఎలా ఇస్తాం అథ్లెట్స్ కి? ఇంపాసిబుల్. సో ఇది యాక్చువల్గా డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ కాకపోయినా కూడా థైమలిన్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ ఇమ్యూనిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి మనకు దట్స్ వెరీ గుడ్. అంతవరకే చెప్పుకుందాం. కానీ అది కూడా ఇండైరెక్ట్ గా మనకు అవసరం, ఇమ్యూనిటీ అనేది అవసరం. కాబట్టి అది కూడా పర్ఫార్మెన్స్ లో లైట్ గా పనిచేస్తుంది. దెన్ గొనాడల్ హార్మోన్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు మొన్ననే. సో అది ఇప్పుడు మళ్ళీ మనం అవసరం లేదు. ఆండ్రోస్టెనోడిన్ మొన్న డిస్కషన్ పూర్తి స్థాయిలో చెప్పాను. డైహైడ్రోటెస్టెరాన్ ఎలా ఉంటుంది, ఆండ్రోజన్స్ అంటే అడ్రినల్ కార్టెక్స్ లోనే ప్రీకర్సర్ డిహెచ్డి తయారవుతుంది. ఇది డిహెచ్డి తయారవుతుంది. ఇక్కడి నుంచి టెస్టోస్టెరాన్ ఏ విధంగా అవుతుంది అనేటటువంటిది కూడా నేను చూపించాను. ఇదిగోండి అదే సేమ్ పిక్చర్ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడండి. సో కొలెస్ట్రాల్ అడ్రినల్ కార్టెక్స్ లోనే థర్డ్ లేయర్ లో కొలెస్ట్రాల్ ఉపయోగం. ఇవన్నీ కూడా సిస్టమ్. నేను మొన్ననే చెప్పినాను, ఇద్దరిలో కూడా మెన్ అండ్ ఉమెన్ లో కూడా టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఉమెన్ లో ఏమవుతుందో తర్వాత అది టెస్టోస్టెరాన్ మళ్ళీ ఈస్ట్రోడయల్ గా అంటే ఉమెన్ సెక్స్ హార్మోన్స్ గా అది తయారవుతాయి. సో దట్ ఉమెన్ సెక్స్ క్యారెక్టరిస్టిక్స్ రెస్టోర్ అవుతాయి. ఎందుకు టెస్టోస్టెరాన్ కూడా తయారవ్వాలంటే ఉమెన్ కూడా మజిల్స్ తర్వాత బోన్ డెవలప్మెంట్ అవన్నీ కావాలి కదా. సో టెస్టోస్టెరాన్ అనేది అదేంటంటే ఒక విధమైనటువంటి అనబాలిక్ కాంపౌండ్, అందువల్ల అది అవసరం. అందువల్ల అందరిలోనూ ప్రొడ్యూస్ అవుతుంది డిహెచ్ఏ, ఆండ్రోస్టెనోడిన్, టెస్టోస్టెరాన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మళ్ళీ వాడాకి దొరకకుండా జరిగేటటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ యాక్సెస్లు. ఇప్పుడు యాక్చువల్గా 12:45 అయిపోయింది. నాకు కూడా గొంతు నొప్పి అవుతుంది. 1 hour 45 minutes అయిపోయింది. ఇవన్నీ యాక్సెస్లు అండి. ఒకటి యాక్సెస్లు అర్థం చేసుకోవచ్చును, చాలా ఈజీనే. బట్ ఇది కొంచెం కష్టము. హెచ్పిఏ యాక్సెస్ నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను. నేను ఏ విధంగా ఉంటుంది హెచ్పిఏ. హైపోథాలమస్ నుంచి పిట్యూటరీ నుంచి డైరెక్ట్ గా హైపోథాలమస్ నుంచి డైరెక్ట్ గా మెడుల్లాకి. అందుకని మెడుల్లా ఈజ్ క్లస్టర్ ఆఫ్ ది న్యూరాన్స్. మెడుల్లా మాత్రం మామూలు సెల్స్ కాదు, అదే న్యూరో హార్మోన్ సెల్స్ ఉంటాయి, న్యూరోనల్ సెల్స్. డైరెక్ట్ గా ఉంటుంది లింక్. సో మెడుల్లా డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇమీడియట్ గా అంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అని అంటున్నాం కదా. ఫైట్ ఆర్ ఫ్లైట్ లో కార్టిసాల్ తో పాటు ఇది అనమాట అడ్రినలిన్ గబక్కుని తొందరగా రావాలి, సడన్ గా ఎనర్జీ కావాలంటే దీన్ని ట్రాప్ చేస్తారు. ఎపినెఫ్రిన్ ఇవి వేసుకుంటారు, ఇవే స్టెరాయిడ్స్ ఇవి వేసుకుంటారు. ఇవి ఏంటంటే క్యాటకోలమైన్స్ అంటారు. ఇవి టాబ్లెట్స్ రూపంలోనూ లేకపోతే కెమికల్ సబ్స్టెన్స్ గాను ఓరల్ గాను వేసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే డైరెక్ట్ గా బ్లడ్ లో కూడా వేసుకునేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. లేకపోతే దీన్ని ఎక్కువ చేసేదానికి, సో దీన్ని ఇది స్టిమ్యులేట్ చేయాలంటే అడ్రినల్ స్టిమ్యులేట్ చేయాలంటే కార్టిసాల్ కావాలి. కాబట్టి కొంచెం స్ట్రెస్ కండిషన్స్ కూడా కలుగు చేసుకుంటారు. స్ట్రెస్ కండిషన్ అంటే ఏంటి? అదే దట్స్ వేర్ యూ హ్యావ్ టు. మీరు జస్టిన్ గాట్లిన్ చూసారనుకో, ఇట్లా అంటుంటాడు, ఇట్లా అంటుంటాడు. దీస్ ఆర్ ఆల్ ద మాన్యూవర్స్ వేర్ దే ట్రై టు గెట్ ది అడ్రినలిన్. సో ఇవన్నీ ఉన్నాయి.
దెన్ థైరాయిడ్ యాక్సెస్ అండ్ దిస్ ఇస్ హెచ్పిజి యాక్సెస్ అంటే హైపోథాలమస్ గోనాడ్స్ ఎలా ఉంటాయి. ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను, రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్. ఎ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. డాక్టర్ కాళీ, ఈ రోజుతో నేను ఈ 3 రోజులు ఎక్సర్సైజ్ ఫిజియాలజీ సంబంధించింది నేను ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంకోసారి ఎప్పుడైనా పూర్తి స్థాయిలో అవసరమైనప్పుడు చాప్టర్ వైజ్ కానీ లేదా దాని వైజ్ కూడా తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.